Good evening, everyone. Welcome to Saram Sampatrao Education. Myself Venkat. I am the faculty here. Welcome to our brand new program called Samachar, a comprehensive coverage of 12 months current affairs for Telangana Group 1 Mains students. సో ఈరోజు ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేయబోయే 4 టాపిక్స్ ఏంటంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జిఎం క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసరికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, నథింగ్ బట్ పిఎల్ఐ స్కీమ్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. అండ్ ఫోర్త్ టాపిక్ అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇండియాస్ స్టీల్ సెక్టర్. ఓకేనా? సో జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అండ్ ఇండియా యొక్క స్టీల్ సెక్టర్ ఎలా ఉంది, సో వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్. సో ఇక్కడే మనం ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, ఈ పాయింట్స్ కూడా దీంట్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుందాం పదండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి జిఎం క్రాప్స్ ఇన్ ఇండియా. అసలు జిఎం క్రాప్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. సో జిఎం స్టాండ్స్ ఫర్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే, కొన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని మనం యూజ్ చేసి, ఓకేనా, కొన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ని యూజ్ చేసి ఈ పర్టికులర్ క్రాప్ ఏదైతే ఉందో దాని యొక్క జెనెటిక్ మెటీరియల్ని మనం ఏం చేస్తాము అంటే మాడిఫై చేస్తాము, ఓకేనా, లేకపోతే ఆల్టరేషన్ చేస్తాం. ఎందుకు ఆల్టరేషన్ చేస్తాము? వాట్ ఈస్ ద నీడ్? సో ఎందుకు చేస్తాము అంటే టు గెట్ సమ్ డిజైర్డ్ క్వాలిటీస్ ఆర్ టు గెట్ సమ్ డిజైర్డ్ ట్రైట్స్. ఓకేనా? మనకి కావాల్సిన ట్రైట్స్ని తీసుకురావాలి అన్నా, మనకి వద్దు అని అనుకున్న ట్రైట్స్ని రిమూవ్ చేయాలి అన్నా సరే మనం ఏం చేస్తాము అంటే జెనెటిక్ మాడిఫికేషన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఆల్టరేషన్ అంటే ఏంటి? సో ఆల్టరేషన్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక డిజైర్డ్ జీన్ని మనం ఇన్సర్ట్ చేస్తాము, లేదు ఒక అన్వాంటెడ్ జీన్ కానీ ఉంటే దాన్ని మనం డిలీట్ చేస్తాం. సో ఇట్ ఇంక్లూడ్స్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఆఫ్ జీన్స్. ఎందుకు? టు గెట్ సమ్ పర్టికులర్ ట్రైట్స్. సో ఈ ట్రైట్స్ ద్వారా మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి? జనరల్గా క్రాప్స్ పరంగా ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. సో మనకి ఎటువంటి ట్రైట్స్ కావాలి? సో అగ్రికల్చర్ అనేది బాగుండాలి, అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెరగాలి. అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ పెరగాలంటే ఏం జరగాలి? ఫస్ట్ ఈల్డ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలి. సో ఈల్డ్ని పెంచే ఏదైనా జీన్స్ కానీ ఉంటే దాన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం, లేదా మన యొక్క క్రాప్స్ని రెసిస్టెంట్గా మార్చాలి, లేకపోతే రెసిలియంట్గా మార్చాలి. వేటికి ఎగనెస్ట్గా రెసిలియంట్గా మార్చాలి అంటే పెస్ట్ అటాక్స్, లేకపోతే డ్రాట్స్. ఓకేనా? సో డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్ లాగా మార్చడానికి, లేకపోతే పెస్ట్ రెసిస్టెంట్ క్రాప్ లాగా మార్చడానికి, లేకపోతే ఈల్డ్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ జెనెటిక్ మాడిఫికేషన్ మనం చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఈ క్రాప్స్లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ని మనం ఆల్టరేషన్ చేస్తూ ఉంటాము. సో జనరల్గా దీంట్లో జీన్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటాం, లేదా అన్వాంటెడ్ జీన్స్ని డిలీట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇండియాలో జిఎం క్రాప్స్ ఏమేమి ఉన్నాయి అంటే యాజ్ ఆఫ్ నో ఓన్లీ ఒకే ఒక కమర్షియల్ క్రాప్ ఉంది, దాని పేరు బీటీ కాటన్. మరి ఇంతకుముందు వేరే క్రాప్స్ లేవా అంటే ఎస్, ఒకప్పుడు బీటీ బ్రింజల్ కూడా ఉండేది, బట్ దాని తర్వాత బ్యాన్ చేశారనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేసి మనం ఎప్పుడైతే ఫుడ్ రిలేటెడ్ క్రాప్స్ని తీసుకొస్తామో ఒకవేళ వాటిని కానీ మనం కన్జ్యూమ్ చేసుకుంటే మనకు హెల్త్ మీద ఇంపాక్ట్ పడవచ్చు. సో దీని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేది మనం ముందుగానే చెప్పలేము. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది లాంగ్ టర్మ్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కాబట్టి ఈ బీటీ బ్రింజల్ని ఆపేయడం జరిగింది. సో యాజ్ ఆఫ్ నో కేవలం బీటీ కాటన్కి మాత్రమే పర్మిషన్ అనేది ఉంది, బికాజ్ ఇది కమర్షియల్ క్రాప్ కాబట్టి, ఇది ఫుడ్ క్రాప్ కాదు కాబట్టి. ఓకేనమ్మా? రైట్. మరి ప్రజెంట్ ఈ జిఎం క్రాప్స్ అనే టాపిక్ న్యూస్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం. The Supreme Court has reserved its verdict on public interest litigations contesting the government's approval for the commercial launch of GM mustard strain known as Dara Mustard Hybrid 11. సో గవర్నమెంట్ అనేది ఈ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11కి ఎన్విరాన్మెంటల్ రిలీజ్ ఇచ్చిందనమాట, ఇంకా కమర్షియల్ లాంచ్ అనేది రాలేదు. సో ఇవ్వాలా వద్దా అనేది దాని మీద కేసెస్ అనేవి సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. సో ఇప్పుడైతే క్లియరెన్స్ అనేది రాదు, సో అది పక్కన పెట్టేసండి. అసలు ఈ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనేది ఎలా తయారు చేశారు అంటే, సో 2 వెరైటీస్ని తీసుకున్నారు. ఇండియన్ సైడ్ వచ్చేసరికి వరుణ అనే వెరైటీ, అండ్ నెక్స్ట్ వన్ యూరోపియన్ సైడ్ నుంచి హీరా 2. సో ఈ 2 క్రాప్స్ మీద మనం ఏం చేసామంటే జెనెటిక్ మాడిఫికేషన్ చేసి
దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 అనే క్రాప్ని మనం తీసుకొచ్చాం. ఓకేనా, రైట్. సో ఈ ప్రాసెస్లో మనం కొన్ని జీన్స్ని యూజ్ చేస్తాం అనమాట, కొన్ని ప్రోటీన్స్ని యూజ్ చేస్తాం. అవేంటంటే బార్నేస్, బార్స్టార్, బార్జీన్. సో ఈ మూడింటిని మనం యూజ్ చేసాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ ద్వారా ఏం జరిగింది అంటే ఈ దారా మస్టర్డ్ హైబ్రిడ్ 11 ఏదైతే ఉందో దీని యొక్క ఈల్డ్ అనేది పెరిగిందనమాట. ఎంత 25 to 30% ఈల్డ్ అనేది పెరిగింది. సో ఇలా మనకి ఈ జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనమ్మా, రైట్. సో కొంచెం డీటెయిల్స్ చూద్దాం పదండి. జిఎం క్రాప్స్ ఆర్ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ ఆర్ ప్లాంట్స్ హూస్ జెనెటిక్ మెటీరియల్ హ్యాస్ బీన్ ఆల్టర్డ్ యూజింగ్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నిక్స్. దిస్ ఇన్వాల్వ్స్ ద ఇన్సర్షన్ ఆర్ డిలీషన్ ఆఫ్ జీన్స్ టు ఇంట్రడ్యూస్ డిజైర్డ్ ట్రైట్స్ ఇన్ టు ద ప్లాంట్. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉంది. సో దీస్ ట్రైట్స్ కెన్ ఇంక్లూడ్ రెసిస్టెన్స్ టు పెస్ట్, రెసిస్టెన్స్ టు డిసీజెస్ ఆర్ హెర్బిసైడ్స్, ఇంప్రూవ్డ్ న్యూట్రిషనల్ కంటెంట్, ఎన్హాన్స్డ్ షెల్ఫ్ లైఫ్ ఆర్ టాలరెన్స్ టు ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ సచ్ యాజ్ డ్రాట్ ఆర్ సాలినిటీ. అర్థమైందా? సో ఈ జెనెటిక్ మోడిఫికేషన్ ద్వారా ఒక పర్టికులర్ క్రాప్ని మనం పెస్ట్కి రెసిస్టెంట్ లాగా మార్చొచ్చు, లేకపోతే డిసీజెస్కి రెసిస్టెంట్ లాగా మార్చొచ్చు, లేకపోతే హెర్బిసైడ్స్కి కూడా రెసిస్టెన్స్ లాగా మార్చొచ్చు. అండ్ దీని ద్వారా మనం ఈ పర్టికులర్ క్రాప్లో న్యూట్రిషనల్ కంటెంట్ని పెంచవచ్చు, లేదా దీని యొక్క షెల్ఫ్ లైఫ్ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు. అండ్ కొన్ని ఎన్విరాన్మెంటల్ స్ట్రెసెస్ ఉంటాయి కదా, లైక్ అబయోటిక్ స్ట్రెసెస్, నథింగ్ బట్ డ్రాట్ కానీ సాలినిటీ కానీ. సో వీటిని తట్టుకొని నిలబడగలిగే స్టామినా కూడా మనం ఈ పర్టికులర్ ప్రాసెస్ ద్వారా క్రాప్స్కి ఇవ్వచ్చు అనమాట. So the process of genetic modification allows scientists to precisely manipulate the plant's genetic makeup to achieve specific goals. ఆ గోల్స్ ఏంటో మనం పైన మాట్లాడుకున్నాం. సో రిజల్టింగ్ ఇన్ క్రాప్స్ విత్ ఇంప్రూవ్డ్ క్యారెక్టరిస్టిక్స్ కంపేర్డ్ టు దేర్ కన్వెన్షనల్ కౌంటర్ పార్ట్స్. సో ప్రీవియస్ వర్షన్స్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ మాడిఫైడ్ వర్షన్ ఏదైతే ఉందో దాంట్లో మనం అనుకున్న డిజైర్డ్ ట్రైట్స్ అనేవి వస్తాయి కాబట్టి దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సమ్ కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ జిఎం క్రాప్స్ ఇంక్లూడ్ బీటీ కాటన్, which contains genes from the soil bacterium Bacillus thuringiensis. ఓకేనా, అండ్ ప్రొడ్యూసెస్ అన్ ఇన్సెక్టిసైడల్ ప్రోటీన్ టు రెసిస్ట్ పెస్ట్. సో ఇంతకుముందు ఏం జరిగేది అంటే ఈ పర్టికులర్ కాటన్ ఉంటుంది కదా, సో కాటన్ గ్రో అయినప్పుడు సో దాని మీద కొన్ని వామ్స్ వస్తాయి, బాల్ వామ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం. అవి వచ్చి ఆ పర్టికులర్ కాటన్ని మొత్తాన్ని, ఆ క్రాప్ మొత్తాన్ని తినేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే బ్యాసిల్లస్ థురింజినసిస్ అనే బ్యాక్టీరియాకి సంబంధించిన జీన్ని యూజ్ చేశారు. సో ఇది యూజ్ చేయడం ద్వారా మనకి ప్రోటాక్సిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఏంటిదమ్మా, ప్రోటాక్సిన్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైతే ఒక పర్టికులర్ బాల్ వామ్ వచ్చి ఆ కాటన్ బాల్ని తినటం స్టార్ట్ చేస్తుందో దాంట్లో ఉన్న ప్రోటాక్సిన్ అనేది ఆ వామ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దట్ ఆ బాల్ వామ్ అనేది చనిపోతుంది. ఓకేనా, సో ఇలా ఈ పర్టికులర్ బాల్ వామ్స్ నుంచి కాపాడటం కోసం ఈ బీటీ కాటన్ వెరైటీని మనం తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ గోల్డెన్ రైస్, విచ్ ఈజ్ ఇంజనీర్డ్ టు ప్రొడ్యూస్ బీటా కెరోటిన్, ఏ ప్రీకర్సర్ ఆఫ్ వైటమిన్ ఏ. సో ఇక్కడ మనం ఏం చేసామంటే న్యూట్రిషనల్ కంటెంట్ని పెంచామన్నమాట. ఓకేనా, ఇక్కడేమో న్యూట్రిషనల్ కంటెంట్ పెంచాము, ఇక్కడేమో పెస్ట్ రెసిస్టెంట్గా మార్చాం. ఇలా మనకు కావాల్సిన డిజైర్డ్ ట్రైట్స్ని మనం తీసుకురావచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ జెనెటిక్ మోడిఫికేషన్. సో మన ఇండియాలో ఈ జిఎం క్రాప్స్ని కంట్రోల్ చేసే లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్ ఏంటి? నథింగ్ బట్ ఆ యాక్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. This act provides the overall regulatory framework for the management and protection of the environment, including the oversight of GM crops. ఓకేనా, సో ఈ పాయింట్ కూడా మీరు రాయాలి. అండ్ బయోలాజికల్ డైవర్సిటీ యాక్ట్ 2002 ensures the protection of biodiversity, including regulating GM organisms to avoid potential risk to biodiversity. సో ఏదైనా ఒక కొత్త జిఎం క్రాప్ని కానీ తీసుకొచ్చామనుకోండి, దాని ద్వారా కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఎన్విరాన్మెంట్ మీద పడవచ్చు. ఎలా అంటే ఈ పర్టికులర్ జిఎం క్రాప్ అనేది ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న వాటర్ మొత్తాన్ని తాగేయచ్చు, లేకపోతే వేరే క్రాప్స్కి రిసోర్సెస్ లేకుండా చేయొచ్చు, లేకపోతే ఇది చాలా బిగ్గా గ్రో అయిపోయి వేరే వాటికి సన్లైట్ని పడకుండా చేయొచ్చు. సో ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే బయోడైవర్సిటీ అనేది లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో అలా జరగకుండా చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. ఓవర్సీన్ బై ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దిస్ యాక్ట్ రెగ్యులేట్స్ ద సేఫ్టీ ఆఫ్ జిఎం ఫుడ్స్. సో ఎప్పుడైతే జిఎం టెక్నాలజీని యూజ్ చేసి ఒక పర్టికులర్ ఫుడ్ క్రాప్ని తీసుకొస్తామో మరి దాన్ని కన్జ్యూమ్ చేసుకుంటే హ్యూమన్స్ మీద ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా, లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్స్ ఉంటే ఏంటి పరిస్థితి, ఇవన్నీ చూసుకునే బాధ్యత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో యాక్ట్ వచ్చేసరికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ 2006. నెక్స్ట్ ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003 మేనేజెస్ ద ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ జిఎం క్రాప్స్ టు ప్రివెంట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ పెస్ట్ అండ్ డిసీజెస్ ఇన్ హోస్ట్ కంట్రీస్. సో మనం బయట నుంచి ఏదన్నా జిఎం క్రాప్ని ఇంపోర్ట్ చేసుకోవాలి అన్నా, లేకపోతే మన దగ్గర నుంచి బయటకి ఏదన్నా జిఎం క్రాప్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నా సరే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి.
సో మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే జిఎం వెరైటీ ఏంటంటే ఒకటి జిఎం సోయ్ మిల్. ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే యానిమల్కి ఫీడర్ లాగా యూజ్ చేస్తారనమాట. ముఖ్యంగా పిగ్స్కి దీన్ని ఫుడ్ లాగా యూజ్ చేస్తారు. అసలు ఈ సోయ్ మిల్ ఎలా వస్తుంది అంటే మనకి సోయా బీన్స్ ఉంటాయి. సో సోయా బీన్స్ నుంచి ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉందో దాన్నే సోయ్ మిల్ లాగా యూజ్ చేస్తారు. సో యానిమల్స్కి ఫీడ్ లాగా దాన్ని కలిపేసి పెడతారనమాట. ఓకేనా. సో దీన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. సో ఇలా ఏదైనా సరే ఒక జిఎం క్రాప్ని బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి అన్న మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నా సరే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అండర్ ప్లాంట్ క్వారంటైన్ ఆర్డర్ 2003. మరి ఈ పర్టికులర్ జిఎం క్రాప్స్కి సంబంధించిన బాడీస్ ఏమైనా ఉన్నాయి అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఇట్ ఈస్ ఎ బాడీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అసెస్మెంట్. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రెస్పాన్సిబుల్ ఫర్ అసెస్మెంట్ యాజ్ వెల్ యాజ్ అప్రూవల్ ఆఫ్ జిఎం క్రాప్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ రిలీజ్ అండ్ కమర్షియలైజేషన్. సో ఏదైనా ఒక జిఎం క్రాప్ ఉందనుకోండి, సో అది మార్కెట్లోకి రావాలి అంటే 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఎన్విరాన్మెంటల్ రిలీజ్, సెకండ్ ఫేజ్ వచ్చేసరికి కమర్షియల్ రిలీజ్. ఎన్విరాన్మెంటల్ రిలీజ్ అంటే ఏం లేదమ్మా, సో టెస్టింగ్ లాగా అనమాట. బయట అగ్రికల్చరల్ ఫీల్డ్స్లో వీటిని కల్టివేట్ చేసి లిమిటెడ్గా కల్టివేట్ చేసి సో సాయిల్ మీద ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, వాటర్ ఎలా యూటిలైజ్ చేసుకుంటుంది, సో దీన్ని కన్జ్యూమ్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ చెకింగ్ చేస్తారు. సో ఎన్విరాన్మెంట్ రిలీజ్ అయిపోయిన తర్వాత సో దీనికి కమర్షియల్ రిలీజ్ అప్రూవల్ అనేది ఇస్తారు. సో కమర్షియల్ రిలీజ్ అంటే ఇంకా బయట నార్మల్గా ఇప్పుడు ఎలా అయితే మనం బీటీ కాటన్ని బయట మార్కెట్లో కొనేసుకొని మనం ఎలాగైతే దాన్ని గ్రో చేసుకుంటున్నామో కల్టివేట్ చేసుకుంటున్నామో అలాగే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇలా 2 ఫేజెస్ని క్లియర్ చేయాల్సిందే. సో వీటికి అప్రూవల్ ఇచ్చేది ఏంటంటే దేర్ ఇస్ ఎ కమిటీ కాల్డ్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో వీళ్ళు అప్రూవల్ ఇచ్చాకే అది బయటికి వస్తుంది. నెక్స్ట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇట్ రెగ్యులేట్స్ ద సేఫ్టీ ఆఫ్ జిఎం ఫుడ్స్ ఇంటెండెడ్ ఫర్ హ్యూమన్ కన్జంప్షన్. సో ఈ జిఎం క్రాప్స్లో కూడా మళ్ళీ 2 వెరైటీస్ ఉంటాయి. కొన్ని ఫుడ్ క్రాప్స్ ఉంటాయి, కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉంటాయి. కమర్షియల్ క్రాప్స్ అంటే లైక్ బీటీ కాటన్. సో దీన్ని మనం కన్జ్యూమ్ చేసుకోం కాబట్టి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వరు. ఒకవేళ బీటీ బ్రింజల్ ఉంది, ఒకప్పుడు వచ్చింది కదా, సో దీన్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటాము కాబట్టి ఇక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇలా అనమాట. సో ఎన్విరాన్మెంటల్ రిలీజ్, కమర్షియల్ రిలీజ్. ఓకేనా. సో దీనికి అప్రూవల్ ఇచ్చేది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ. సో ఒకవేళ ఈ జిఎం క్రాప్స్లో ఫుడ్ వెరైటీ కానీ ఉంటే అప్పుడు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. సో ఈ జిఎం క్రాప్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫుడ్ సెక్యూరిటీ. A 2016 analysis published in Nature Biotechnology found that GM crops have on average increased crop yields by 22%. This can contribute to overall enhanced food security in middle income countries like India. సో నేను ఇందాక ఏం చెప్పాను, ఈ పర్టికులర్ దారా మస్టర్డ్ హైబ్రిడ్ లెవెన్లో ఆ మస్టర్డ్ యొక్క ఈల్డ్ అనేది 25 to 30% పెరిగిందని చెప్పుకున్నాం కదా. సో ఎప్పుడైతే మనం ఈ జిఎం టెక్నాలజీని యూజ్ చేస్తామో ఆ క్రాప్ యొక్క ఈల్డ్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో దట్ వీ కెన్ అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, ముఖ్యంగా ఇండియా లాంటి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో. నెక్స్ట్ న్యూట్రిషనల్ బెనిఫిట్స్. జిఎం క్రాప్స్ కెన్ ఆల్సో ఇంప్రూవ్ న్యూట్రిషనల్ క్వాలిటీ బై ఎన్హాన్సింగ్ ద న్యూట్రిషనల్ కంటెంట్ ఆఫ్ క్రాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రైస్. It can be used to address vitamin A deficiency in developing countries. This deficiency affects around 190 million preschool children and 19 million pregnant women globally, especially in Africa and Southeast Asia. సో జనరల్గా రైస్లో మనకేముంటుంది, కార్బ్స్ మాత్రమే ఉంటాయి, నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ రైస్ ఏదైతే ఉందో ఇది స్టేపుల్ క్రాప్. ఓకేనా. సో అందరూ దీన్నే కన్జ్యూమ్ చేసుకుంటారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో అందుకని మన వాళ్ళు ఏం చేశారు అంటే ఈ గర్ల్ చిల్డ్రన్ కానీ ఉమెన్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఫేస్ చేసిన ఒక ప్రాబ్లం ఏంటంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ. సో అందుకని ఈ వైటమిన్ ఏ అనేది మనం ఏం చేసామంటే ఈ రైస్లో ఇంట్రడ్యూస్ చేసాం. సో ఎప్పుడైతే ఈ రైస్లో వైటమిన్ ఏని ఇంట్రడ్యూస్ చేసామో దాన్ని మనం గోల్డెన్ రైస్ అంటాం. ఓకేనా. సో ఇప్పుడు ఈ గోల్డెన్ రైస్ వెరైటీ అనేది మార్కెట్లోకి రిలీజ్ చేసిన తర్వాత సో ఒకవేళ దాన్ని కానీ మనం కన్జ్యూమ్ చేసుకుంటే మనకి వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో ముఖ్యంగా ఈ డెఫిషియన్సీ ద్వారా ఆఫ్రికా అండ్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న మల్టిపుల్ కంట్రీస్ సఫర్ అవుతున్నాయి. సో 190 మిలియన్ ప్రీ స్కూల్ చిల్డ్రన్ అండ్ 19 మిలియన్ ప్రెగ్నెంట్ ఉమెన్ సఫర్ అవుతున్నారు. అండ్ ఈ పర్టికులర్ జిఎం టెక్నాలజీ ద్వారా కొన్ని ఎకనామిక్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. సో బై ఇంక్రీజింగ్ ఈల్డ్స్ అండ్ రెడ్యూసింగ్ పెస్టిసైడ్ యూస్, జిఎం క్రాప్స్ కెన్ ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ ఇంప్రూవ్ దేర్ ఎకనామిక్ యాక్సెస్ టు ఫుడ్. సో ఈల్డ్ పెరిగింది అండ్ దీంతో పాటు మనం పెస్టిసైడ్ యొక్క యూసేజ్ని కూడా తగ్గించుకోవచ్చు.
సో దట్ ఏం జరుగుతుంది అంటే ఈల్డ్ పెరిగితే ఆటోమేటిక్గా మంచి ప్రైస్ అనేది వస్తుంది. అండ్ పెస్టిసైడ్ యొక్క యూసేజ్ తగ్గితే రైతుకి అయ్యే ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గింది, అవుట్పుట్ పెరిగింది, సో ఎక్కువ ఇన్కమ్ అనేది వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. In India, the adoption of BT cotton has increased the income of small-scale farmers by an average of 50% and reduced pesticide use by 35 to 40%. చూసారా ఇండియా సినారియో ఇది. సో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాల్సిందే బీటీ కాటన్. సో దీని ద్వారా ఫార్మర్స్ యొక్క ఇన్కమ్, ముఖ్యంగా స్మాల్ ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది 50% పెరిగింది. అండ్ పెస్టిసైడ్ యూసేజ్ వచ్చేసరికి 35 నుంచి 40% తగ్గింది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లైమేట్ చేంజ్. సో బికాస్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏం జరుగుతుందంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ పోతుంది. సో దట్ మన యొక్క ఈల్డ్ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఈల్డ్ తగ్గుతుందో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే ఈ క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ వస్తుందో ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా. సో అన్ఈవెన్ మాన్సూన్ కానీ, మాన్సూన్ ప్యాటర్న్స్ మారిపోవటం కానీ, ఫ్లడ్స్ కానీ, ఓకే, లేకపోతే సైక్లోన్స్ కానీ, ఇవన్నీ రావడం ద్వారా మనకి అగ్రికల్చరల్ అవుట్పుట్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. సో డ్యామేజ్, క్రాప్ డ్యామేజ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని తట్టుకొని రెసిలియంట్గా ఉండాలి అంటే ఈ జిఎం టెక్నాలజీని మనం యూజ్ చేయాలి. మరి ఈ జిఎం క్రాప్స్లో మనకి కనిపించే ఇష్యూస్ ఏంటి? ఓకేనా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సో అవి కూడా కొన్ని ఉంటే ఒకసారి చూద్దాం పదండి. బయోసేఫ్టీ కన్సర్న్స్. ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ అండ్ కన్స్యూమింగ్ జిఎం క్రాప్స్ ఆన్ ద హెల్త్ ఆఫ్ ద పాపులేషన్, ఆన్ ద హెల్త్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ద ఫుడ్ చైన్ ఈజ్ స్టిల్ అన్నోన్. There are concerns about unintended effects and toxicity due to changes made at the genetic level, which can be irreversible. అర్థమైందా? సో ఈ పర్టికులర్ జిఎం టెక్నాలజీని ఎప్పుడైతే మనం ఫుడ్ క్రాప్స్లో యూజ్ చేస్తామో, సో ఒకవేళ అది కానీ మనం కన్జ్యూమ్ చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి వస్తాయో కూడా మనం ముందుగానే చెప్పలేము. ఒకవేళ వస్తే వాటిని మనం రివర్స్ కూడా చేయలేము. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ రిస్క్. Genetically modified organisms can crossbreed with natural crops, leading to genetic contamination of the ecosystem. BT crops like BT corn may harm non-target insects, affecting species diversity. For example, monarch butterflies feeding on wild milkweed near cornfields may be harmed. GM technology may also result in the creation of superweeds resistant to common control methods, as genes from one crop can transfer to another crop. సో ఒక జిఎం క్రాప్ని మీరు తీసుకొచ్చారు. ఇవన్నీ న్యాచురల్ క్రాప్స్ అనమాట. మనకి పాలినేషన్ అనేది జరుగుతుంటుంది కదా ఒక క్రాప్ నుంచి ఇంకో క్రాప్కి. సో ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే జెనెటిక్ కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంది. సో వీటి ద్వారా కొన్నిసార్లు సూపర్ వీడ్స్ కూడా క్రియేట్ అవుతాయి, నథింగ్ బట్ కలుపు మొక్కలు. సో ఈ కలుపు మొక్కలు మనం రిమూవ్ చేయడం కూడా కష్టంగా మారిపోయే సూపర్ వీడ్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో దీని ద్వారా పక్కన ఉన్న న్యాచురల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చనిపోతాయి అన్నమాట. ఎందుకంటే సూపర్ వీడ్స్ ఏం చేస్తాయి, వేరే క్రాప్స్కి కావాల్సిన వాటర్ని, ఓకేనా, లేకపోతే సన్లైట్ని, వీటన్నిటిని తీసుకేసుకుంటూ ఉంటాయి. అండ్ స్పేస్ని కూడా ఆక్యుపై చేసేస్తాయి. బాగా ఎక్స్పాండ్ అయిపోవటం, కవరేజ్ పెంచేసుకోవటం, సో దట్ ల్యాండ్ అనేది ఇక నార్మల్ క్రాప్స్కి కూడా ఉండకుండా అయిపోతుంది. సో ఎన్విరాన్మెంటల్ రిస్క్ కూడా ఉంటాయి అన్నమాట జిఎం క్రాప్స్ పరంగా. నెక్స్ట్ వన్, ఎకనామిక్ కాస్ట్. రిజల్ట్స్ షో దట్ బీటీ కాటన్ yields have stagnated at around 460 kg per hectare and have a null effect on profits. Contrary to expectations, chemical usage including pesticides has increased in India's GM cotton cultivation. This has led to issues like pink bollworm infestation and whitefly attacks. It is important to note that 24 countries ahead of India in terms of cotton yields do not grow GM cotton. సో మనం ఏమనుకున్నాము, ఈ జిఎం కాటన్ యూజ్ చేస్తే ఈల్డ్ పెరిగిద్ది, ఇంకా పెస్ట్ రెసిస్టెంట్గా మారిద్ది, సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనుకున్నాం. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏం జరిగింది అంటే ఈ బీటీ కాటన్ యొక్క ఈల్డ్ అనేది ఇక స్టాగ్నెట్గా మారిపోయింది. సో పర్ హెక్టార్కి 460 kgs వస్తుంది, దీనికంటే ఇంకా పెరగట్లేదు. ఓకేనా, రైట్. సో ఇండియా అనేది ఈ బీటీ కాటన్ వెరైటీని యూజ్ చేస్తుంది. ఇదే టైంలో కొన్ని కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఈ కంట్రీస్లో ఏంటంటే బీటీ కాటన్ని యూజ్ చేయట్లేదు, బట్ స్టిల్ వీళ్ళే ఎక్కువగా కాటన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు మన ఇండియా కంటే. ఓకేనా, వాళ్ళు బీటీ కాటన్ వెరైటీని యూజ్ చేయట్లేదు, బట్ స్టిల్ మనకంటే వాళ్ళే లీడింగ్లో ఉన్నారనమాట కాటన్ ప్రొడక్షన్లో. అండ్ దీంతోపాటు మనం ఏమనుకున్నాము, ఓకే ఎప్పుడైతే బీటీ కాటన్ వెరైటీని యూజ్ చేస్తామో, జిఎం క్రాప్స్ని యూజ్ చేస్తామో, ఎక్కువగా మనం పెస్టిసైడ్స్ స్ప్రే చేయాల్సిన అవసరం లేదు, ఫర్టిలైజర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, లేకపోతే కెమికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం. బట్ వీటి యొక్క యూసేజ్ కూడా పెరిగిందనమాట. సో ఎకనామిక్ కాస్ట్ అనేది పెరిగింది. బీటీ కాటన్ సీడ్స్ని కొనాలి, దాంతోపాటు ఈ కెమికల్స్ని కూడా కొనాల్సి వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈల్డ్ ఏమన్నా పెరుగుతుందా అని చెప్పి అడిగితే లేదనమాట. సో ఈల్డ్ కూడా అలాగే స్టాగ్నెంట్గా ఉండిపోయింది. నెక్స్ట్, ఫినాన్షియల్ బర్డెన్. GM crops pose a financial burden on farmers who must purchase seeds annually from GM companies, unlike traditional farming where seeds can be reused.
In Jodhpur, a survey of 120 farm households found a seed replacement rate of 100% for cotton due to BT hybrids, while mustard had a seed replacement rate of 78%. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ జిఎం క్రాప్స్కి సంబంధించిన సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం కేవలం ఒకసారి మాత్రమే యూజ్ చేయగలము, రెండోసారి యూజ్ చేయలేము. వీటి నుంచి సీడ్స్ అనేవి వచ్చినా సరే అవి పనికిరావిక. ఎందుకంటే ఈ పర్టికులర్ క్రాప్స్లో ఈ కంపెనీస్ ఏం చేస్తున్నారు అంటే టెర్మినేటర్ జీన్స్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే బిజినెస్ కోసం. ఇప్పుడు నాకు కంపెనీ ఉంది XYZ. నేనేం చేస్తున్నానంటే బీటీ కాటన్ సీడ్స్ని తయారు చేస్తున్నాను. సో తయారు చేసి ఫార్మర్స్కి అమ్మాను. సో నార్మల్గా ఏం జరుగుతుంది అంటే ఫార్మర్స్ మన దగ్గర నుంచి విత్తనాలు తీసుకెళ్తారు. సో వాటిని నాటుతారు. సో క్రాప్స్ పండుతాయి. సో ఆ క్రాప్స్తోనే మనకి సీడ్స్ వస్తాయి. ఆ సీడ్స్ని మళ్ళీ వాళ్ళు నాటుకుంటారు, మళ్ళీ క్రాప్ వస్తుంది. ఇలా జరుగుతుంది అనమాట, ఒక సైకిల్ లాగా. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి నేను ఫార్మర్కి ఇచ్చిన బీటీ కాటన్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాటిన తర్వాత ఆ క్రాప్కి వచ్చిన సీడ్స్ అనేవి పనికిరావు. వాటిలో ఈ క్వాలిటీస్ అనేవి ఉండవు. ఎందుకంటే నేను టెర్మినేటర్ జీన్స్ని యూజ్ చేస్తాను. సో ఒకసారి నా దగ్గరికి వచ్చి కొనుక్కొని వెళ్ళిన రైతు మళ్ళీ నా దగ్గరికి వచ్చి కొనుక్కోవాలి. సో అలా కాకుండా ఇంత ముందులాగా వదిలేసాను అనుకోండి, సో రిపీటెడ్ సైకిల్ లాగా వాళ్ళు యూజ్ చేసేసుకుంటుంటారు. నా దగ్గరికి రెండోసారి ఏ కస్టమరు రాడు. సో నాకు బిజినెస్ అనేది రన్ అవ్వదు. సో అలా కాకుండా ఉండాలి అంటే టెర్మినేటర్ జీన్స్ని యూజ్ చేసి సో రిపీటెడ్గా ఫార్మర్స్ని నా దగ్గరికి తెచ్చుకుంటూనే ఉంటాను. వాళ్ళు కూడా రిపీటెడ్గా నా దగ్గర కొంటూనే ఉంటారు. ఇది కూడా ఒక ఛాలెంజ్. నెక్స్ట్, పెర్సిస్టెన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్. జిఎం క్రాప్స్ modified with antibiotics may persist in the body when consumed, rendering actual antibiotic medications less effective over time and posing superbug threats. అర్థమైందా? సో దీన్ని మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి కూడా పిలవచ్చు. సో ఈ యాంటీబయాటిక్స్ చేత మోడిఫికేషన్ జరిగిన జిఎం క్రాప్స్ను మనం కన్జ్యూమ్ చేసుకోవడం ద్వారా మనలో అది స్టోర్ అయిపోయి ఎప్పుడైనా సరే మనం యాంటీబయాటిక్స్ని యూజ్ చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది కనిపించదు. అదంతా ఎఫెక్టివ్గా పనిచేయదు మన బాడీ మీదక. నెక్స్ట్ వన్, ఎలర్జీ రిస్క్. జెనెటిక్ ఎన్హాన్స్మెంట్స్ ఆఫెన్ కంబైన్ ప్రోటీన్స్ నాట్ కంటైన్డ్ ఇన్ ద ఒరిజినల్ ఆర్గానిజం విచ్ కెన్ కాజ్ అలర్జిక్ రియాక్షన్స్ ఫర్ హ్యూమన్స్. ఓకే. Ethical concerns. GM crops raise ethical concerns such as violation of natural organisms' intrinsic values and tampering with nature by mixing genes among species. సో న్యాచురల్గా మనం చేయట్లేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా చేస్తున్నాం కాబట్టి ఇది ప్రకృతికి విరుద్ధంగా ఉంది అని చెప్పి అంటున్నారు. ఇండియా మస్ట్ ఎంబ్రేస్ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ రెస్పాన్సిబ్లీ టు అవాయిడ్ ఫాలోయింగ్ బిహైండ్ ఇన్ అగ్రికల్చరల్ ఇన్నోవేషన్. విత్ కేర్ఫుల్ కన్సిడరేషన్ అండ్ కొలాబరేషన్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్, GM crops could offer solutions to improve yields, enhance disease resistance and ensure food security for future generations. సో మనం ఇలాగే అగ్రికల్చర్లో ఇన్నోవేషన్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ని రెస్పాన్సిబుల్గా యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఆఫ్ కోర్స్ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి కదా, సో వాటిని మనం ఓవర్కమ్ చేయాలి. అది చేయాలి అంటే దేర్ షుడ్ బి ఏ కొలాబరేషన్. సో ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొలాబరేట్ అవ్వాలి. దాంతోపాటు ఈ క్రాప్ యొక్క ఈల్డ్ని మనం పెంచాలి, ఈ క్రాప్స్ని డిసీజెస్కి రెసిస్టెన్స్గా మార్చాలి అండ్ ఫుడ్ సెక్యూరిటీని మనం ఎన్ష్యూర్ చేయాలి, ముఖ్యంగా ఫ్యూచర్ జనరేషన్స్కి. ఓకేనా? సో దీంతో మనం సక్సెస్ఫుల్గా జిఎం క్రాప్స్ అనే టాపిక్ని ఫినిష్ చేసుకున్నాము. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఎందుకు తీసుకొచ్చాము, వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. మనకి గోల్ ఏంటమ్మా? టు బికమ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. సో థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా మారాలి అంటే మనం ఏం చేయాలి? మన యొక్క ఎకానమీని మరింత ఎక్స్పాండ్ చేసుకోవాలి. ఓకేనా? మన యొక్క జీడిపిని మనం మరింత బూస్ట్ చేసుకోవాలి. సో ఎంతవరకు చేసుకోవాలి అంటే $5 trillion. మన యొక్క ఎకానమీ సైజ్ ఎంత పెరగాలన్నమాట. ఇంత పెరగాలంటే ఖచ్చితంగా గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రొడక్షన్ని మనం మరింత పెంచాలి. మరి గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి మనం ఏం చేయాలి? కొన్ని ఇన్సెంటివ్స్ ఇవ్వాలి. సో ఇన్సెంటివ్స్ ఎప్పుడు ఇస్తాము? అవి బాగా పర్ఫామ్ చేస్తే ఇస్తాము. డిపెండ్స్ అపాన్ దేర్ పర్ఫార్మెన్స్. సో ఆ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఏ కంపెనీ అయితే బాగా పర్ఫామ్ చేస్తుందో, నథింగ్ బట్ ఎక్కువగా ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేసినా లేకపోతే గూడ్స్ అండ్ సర్వీసెస్ని బాగా సేల్ చేసినా సరే వాటికి మనం కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామన్నమాట. ఏమేమి ఇస్తాం, ఎలా ఇస్తామో చూద్దాం పదండి. Explain how the PLI scheme is expected to impact the domestic and global competitiveness of Indian industries. The central government disbursed 4,400 crores under its flagship production-linked incentive schemes across 8 sectors until October this fiscal year. By the end of this fiscal, the target disbursal is 11,000 crores. So 8 important sectors ki inta amount disburse చేశారు.
ఎందుకోసం? ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కోసం. సో ఇప్పుడు దీని గురించి కాంప్రహెన్సివ్గా మాట్లాడుకుందాం పదండి. సో పిఎల్ఐ స్కీమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ద ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఇనిషియేటెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్స్ పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ టు కంపెనీస్ బేస్డ్ ఆన్ ఇంక్రిమెంటల్ సేల్స్ ఫ్రమ్ డొమెస్టికల్లీ మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్స్తో కంపేర్ చేసినప్పుడు ఈసారి ఎక్కువగా మనం ఎంత అయితే సేల్స్ చేస్తున్నామో సో దానికి తగ్గట్టుగా మనకి ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారు. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు బోల్స్టర్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ రెడ్యూస్ ఇంపోర్ట్స్, పొటెన్షియల్లీ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ ఇన్ ద కమింగ్ ఇయర్స్. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద మనకి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎలా వస్తుందో కూడా నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. సో జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ పర్టికులర్ స్కీమ్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అనేది బాగా గ్రో అవుతుంది. నథింగ్ బట్ ప్రొడక్షన్ యాక్టివిటీస్ బాగా పెరుగుతాయి. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. సో బిజినెస్ ఎక్స్పాన్షన్ జరిగితే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కొత్తగా క్రియేట్ అవుతాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది అండ్ ఓవరాల్గా ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఇన్ 2021 ద గవర్నమెంట్ అనౌన్స్డ్ పిఎల్ఐ స్కీమ్ విచ్ వాజ్ వర్త్ 1.97 lakh crores across 13 key sectors including auto components, automobiles, aviation, chemicals, electronics, food processing, medical devices, metals and mining, pharmaceuticals, renewable energy, telecom, textiles and apparel and white goods. ఓకేనా? సో ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఎన్ని గుర్తుంటే అన్ని రాయటానికి ట్రై చేయండి. దీస్ స్కీమ్స్ ఆర్ ఎట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ బై రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆర్ యాంటిసిపేటెడ్ టు పాజిటివ్లీ ఇంపాక్ట్ ద కంట్రీస్ ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్. సో ఈ పర్టికులర్ స్కీమ్ని వేరియస్ స్టేజెస్లో మన వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకుంటారు. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో వీటన్నిటి ద్వారా ఈ ఎంఎస్ఎంఈ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో ఇది కూడా బాగా డెవలప్ అవుతుందన్నమాట పాజిటివ్గా. సో ఈ పిఎల్ఐ స్కీమ్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఏంటి, మరి ఏదన్నా గ్రోత్ ఏమన్నా కనిపించిందా అది మనం చూద్దాం. ఇండియా ఎక్స్పీరియన్స్డ్ ఏ రిమార్కబుల్ ఇంక్రీజ్ ఇన్ మొబైల్ హ్యాండ్సెట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ 45,000 crores in financial year 2022 and estimated 90,000 crores in financial year 2023. సో ఆల్మోస్ట్ డబుల్ అయిందనమాట. ఓకేనా? మనం ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకునే వాళ్ళం ఇంతకుముందు మొబైల్ హ్యాండ్సెట్స్ని. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్స్ చేయడం కూడా స్టార్ట్ చేసాము. సో 45,000 crores నుంచి 90,000 crores రీచ్ అయ్యాం. అడిషనల్లీ ద ఫార్మా ఇండస్ట్రీ నౌ ప్రొడ్యూసెస్ 35 active pharmaceutical ingredients, nothing but APIs, previously imported from countries like China, resulting in reduced imports. సో ఇంతకుముందు ఎక్కువగా చైనా దగ్గర నుంచి మనం ఈ యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ని ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వాటిని మన దగ్గర ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేసాం. ద క్యుములేటివ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ దీస్ స్కీమ్స్ హ్యావ్ ఎక్సీడెడ్ 3.2 lakh crore, notably driven by sectors such as electronics, pharma, food processing and telecom. సో మనకి ఎలక్ట్రానిక్స్ పరంగా, ఫార్మాసిటికల్ పరంగా, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ టెలికాం పరంగా కూడా మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి బాగా పెరిగాయి. అబౌట్ 176 MSMEs ఆర్ అమాంగ్ ద పిఎల్ఐ బెనిఫిషరీస్ ఇన్ సెక్టర్స్ సచ్ as ఫార్మా అండ్ టెలికాం. సో ఈ రెండు సెక్టర్స్ నుంచి మనకి అరౌండ్ 176 MSMEs బెనిఫిషరీస్గా ఉన్నాయన్నమాట ఈ స్కీమ్ కింద. ద గవర్నమెంట్ సెడ్ దట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఈజ్ ఓవర్ 6.78 lakh. యాజ్ ఆన్ డేట్ 746 applications have been approved in 14 sectors with expected investment of over 3 lakh crores. సో ఈ పర్టికులర్ స్కీమ్ని గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ 6.78 lakh పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. అండ్ ఈ పర్టికులర్ స్కీమ్కి చాలామంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సో 746 అప్లికేషన్స్ అనేవి వచ్చాయి, అది కూడా ఫ్రమ్ 14 sectors. నోటబ్లీ ద టెలికాం సెక్టర్ హ్యాస్ అచీవ్డ్ 60% ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్. And PLI beneficiary companies' sales of telecom and networking products in financial year 2023-2024 indicate promising progress. సో ఇంతకుముందు టెలికాం సెక్టర్ చేసుకునే ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం రెడ్యూస్ చేసుకున్నాము, అది కూడా 60%కి. సో ఛాలెంజెస్ ఏంటి? ఈ ప్రోగ్రామ్ యొక్క ఇంప్లిమెంటేషన్లో మనం ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటంటే స్లగ్గిష్ యూటిలైజేషన్ ఆఫ్ ఇన్సెంటివ్స్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ PLI schemes has been sluggish. In 2021 to 2022, the government disbursed only 10 crores in incentive payouts ఫర్ మొబైల్ హ్యాండ్సెట్స్. వైట్ గూడ్స్ అంటే తెలుసు కదా, ఏసీస్ అండ్ ఎల్ఈడీస్, వాషింగ్ మిషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కంబైన్డ్, ఇండికేటింగ్ ఏ మినిమల్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. సెవరల్ లార్జ్ టికెట్ ఇండస్ట్రీస్ హ్యావ్ యెట్ టు ఫుల్లీ ఎంబ్రేస్ ద స్కీమ్ ఆర్ కమెన్స్ సిగ్నిఫికెంట్ యాక్టివిటీస్ అండర్ ఇట్. సో ఇలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు అని తెలిసి కూడా చాలామంది యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు, వాళ్ళకి ప్రొడక్షన్ ఇంకా పెంచట్లేదు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడండి, మొబైల్ హ్యాండ్సెట్స్ సెక్టరు, లేకపోతే వైట్ గూడ్స్ యొక్క సెక్టర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, ఈ మూడింటిని కలిపి ఓకేనా మనం క్యాలిక్యులేట్ చేస్తే సో వీళ్ళకి ఇచ్చిన గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎంత అంటే జస్ట్ 10 crores మాత్రమే. అంటే వాళ్ళు ఎక్కువగా ప్రొడక్షన్ని పెంచలేదు అని అర్థము.
ఓకేనా. సో ఇన్సెంటివ్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ స్లో జాబ్ క్రియేషన్. ద స్లో స్టార్ట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ఏ లోవర్ నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్. Despite projection of creating 6 million new jobs over 7 years, only around 3 lakh jobs were generated between 2022 and early 2023 through various PLIs. మనం అనుకుందామో 6 మిలియన్ జాబ్స్, అక్కడ క్రియేట్ అయింది జస్ట్ 3 lakhs మాత్రమే. నెక్స్ట్ చూడండి, అసెంబ్లీ వర్సెస్ వాల్యూ ఎడిషన్. ద సబ్సిడీ ఇన్ ద మొబైల్ అండ్ allied component manufacturing scheme is contingent on finishing the phone in India rather than on the value adding through manufacturing, resulting in minimal value addition besides assembly. This leads to continued import reliance for many mobile phone components, which saw increased imports between financial year 2021 and financial year 23, coinciding with significant mobile phone export growth. సో మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇక్కడ మొబైల్ ఫోన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయండిరా అంటే అసెంబ్లీ చేస్తున్నారనమాట. అంటే పార్ట్స్ అనేవి వేరే వేరే చోట నుంచి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లింగ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరగట్లేదు. సో ఇదొక ప్రాబ్లం. నెక్స్ట్, అన్క్లియర్ ఇన్సెంటివ్ డిస్బర్స్మెంట్. Despite the establishment of an empowered committee to oversee fund disbursement, the criteria for awarding incentives lack clarity. Ministries and departments lack standardized parameters for allocating incentives, raising concerns about fairness and efficacy. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ. సో ఒక పర్టికులర్ కంపెనీ తనకు సేల్స్ని ఎంత పర్సంటేజ్ పెంచితే నువ్వు ఎంత పర్సంటేజ్ ఇన్సెంటివ్స్ ఇస్తావు, లేకపోతే ఎంత అమౌంట్ ఇన్సెంటివ్స్ ఇస్తావు, ఒక లెక్క అనేది లేదు. ఓకేనా. సో మొబైల్ ఫోన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది లేకపోతే సేల్స్ అనేది ఇంత పెరిగింది, సో నువ్వు ఎంత ఇస్తావు. ఓకేనా. లేకపోతే ఎల్ఈడీస్ యొక్క సేల్ ఎంత పెరిగింది, సో నువ్వు ఎంత ఇస్తావు. సో ఒక క్లారిటీ అనేది లేదు. మినిస్ట్రీస్కి కానీ డిపార్ట్మెంట్స్కి కానీ ఒక క్లారిటీ అనేది లేదనమాట. సో ఎటువంటి స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ కూడా వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. నెక్స్ట్ చూడండి అమ్మా, డిలేడ్ ఇంప్లిమెంటేషన్. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ హ్యాస్ బీన్ డిలేడ్ మెయిన్లీ బికాస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్టింగ్ ప్రొడ్యూసర్స్ ఇన్ ద 14 ఇండస్ట్రీస్ వాజ్ ఓన్లీ కంప్లీటెడ్ ఇన్ 2022. This has resulted in little progress in more industries even 3 years after the scheme was launched. సో ఈ పర్టికులర్ స్కీమ్ని ఎప్పుడో లాంచ్ చేసినా సరే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది లేకపోతే ఫండ్ డిస్బర్స్మెంట్ ప్రాసెస్ అనేది చాలా లేట్గా జరిగిందనమాట. ఓకేనా. సో ఇంప్లిమెంటేషన్ అనేది చాలా డిలే అయింది. కాంప్లెక్స్ రెగ్యులేటరీ రెజ్యూమ్. టు క్వాలిఫై ఫర్ ఇన్సెంటివ్స్ కంపెనీస్ మస్ట్ మీట్ స్ట్రిక్ట్ క్రైటీరియా సచ్ యాజ్ గ్లోబల్ రెవెన్యూ థ్రెషోల్డ్స్ అండ్ టార్గెట్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేల్స్. They are also required to commit to domestic value addition and sourcing from local suppliers, resembling the entry barriers of the old industrial licensing system. Despite penalties for non-compliance being included in the scheme, enforcing them presents a considerable challenge. సో దీని ద్వారా ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ వచ్చి పడింది. మనకు ఒకప్పుడు లైసెన్స్ రాజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అందులో ఉన్న ఫ్యూచర్స్ దీంట్లో కనిపిస్తున్నాయి అన్నమాట. ఒకప్పుడు లైసెన్స్ రాజ్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే, ఒక పర్టికులర్ కంపెనీ సో ఏ గూడ్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎంత క్వాంటిటీ ప్రొడ్యూస్ చేయాలి, అది మళ్ళీ ఏ ప్రైస్కి అమ్మాలి, అది కూడా ఎవరికి అమ్మాలి, ఇదంతా గవర్నమెంటే డిసైడ్ చేసేది. టూ మచ్ రెగ్యులేషన్. సో ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. సో నువ్వు ఒకవేళ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద నువ్వు ఇన్సెంటివ్స్ పొందాలి అంటే కొన్ని స్ట్రిక్ట్ క్రైటీరియా రూల్స్ని నువ్వు మీట్ అవ్వాలి. లైక్ ఏమేమి ఉన్నాయి అంటే, గ్లోబల్ రెవెన్యూ థ్రెషోల్డ్ పెట్టారు, అండ్ ఇన్వెస్ట్మెంట్ టార్గెట్ పెట్టారు, నీకు సేల్స్ టార్గెట్ పెట్టారు, అండ్ డొమెస్టిక్గా నువ్వు వాల్యూ ఎడిషన్ ఇంత చేయాలి, అండ్ లోకల్ సప్లయర్స్ దగ్గర నుంచి నువ్వు రా మెటీరియల్స్ని కొనాలి. ఇలా చాలా అంటే చాలా ఎంట్రీ బ్యారియర్స్ పెట్టారనమాట. ఒకవేళ ఈ రూల్స్ని మీరు కానీ సాటిస్ఫై చేయకపోతే ఎడిషనల్గా పెనాల్టీస్ కూడా ఉంటాయి. చూసారా, ఇలా ఉంది వ్యవస్థ. సో అందుకని ఎక్కువగా మనకి ప్రోగ్రెస్ అనేది కనిపించట్లేదు. ఓకే, కంక్లూజన్ చూద్దాం పదండి. ద గవర్నమెంట్ షుడ్ ఎవాల్యుయేట్ ద PLI స్కీమ్స్ ఎఫెక్టివ్నెస్, focusing on job creation and cost per job. Expanding the scheme to new sectors requires understanding its limitations and addressing underlying issues. సో దీని యొక్క ఎఫెక్టివ్నెస్ని మళ్ళీ మన వాళ్ళు ఏం చేయాలి అంటే ఎవాల్యుయేట్ చేయాలి. సో డ్రాబ్యాక్స్ ఏంటి, ఈ ఛాలెంజెస్ ఏంటి, ఎందుకు మనం ఈ ప్రోగ్రామ్ని ఎప్పుడో తీసుకొచ్చినా సరే మనకు ఎక్కువగా రిజల్ట్స్ కనిపించట్లేదు. సో ఇవన్నీ చూసి సో ఈ ఛాలెంజెస్ని మనం అడ్రస్ చేసిన తర్వాతే దీని యొక్క పొటెన్షియాలిటీని మనం హార్నెస్ చేసుకోగలం. So this proactive approach will optimize its impact and ensures its sustainability in promoting industrial growth and development. ఓకేనా. సో పైన ఉన్న ఇష్యూస్ని ఎప్పుడైతే మనం రిజాల్వ్ చేస్తామో అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ పెట్టుకుంటూ వెళ్తామో సో అప్పుడే మనకి ఏం జరుగుతుంది, ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చారు, సో దీంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి అండ్ దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, సో వాట్ వీ హ్యావ్ టు డూ.
సో డీటెయిల్గా డిస్కస్ చేసాము. సో దీంతో మనం సెకండ్ కాన్సెప్ట్ అనేది ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో వర్డ్ బ్రేక్ డౌన్ చేయండి. ఫసల్ అంటే ఏంటి, బీమా అంటే ఏంటి? సో ఫసల్ అంటే ఏంటంటే క్రాప్, బీమా అంటే ఇన్సూరెన్స్. సో ఇది ఒక క్రాప్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2016. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సో దీని యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఏ ఫేసెస్లో ఉంటుంది, ఇదంతా మనం చూద్దాం. పర్ఫెక్ట్. అసలు ఫస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? సో ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, షార్ట్కట్లో డిఏసి అండ్ ఎఫ్డబ్ల్యూ, వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఈ డిపార్ట్మెంట్ దేనికి ఎందుకు వస్తుంది? ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ఓకేనా? సో ఇంప్లిమెంట్ చేసే డిపార్ట్మెంట్ వచ్చేసరికి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, విచ్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా వీళ్ళు క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఏ ఫేసెస్లో ప్రొవైడ్ చేస్తారు అంటే ప్రీ సోయింగ్ అండ్ పోస్ట్ హార్వెస్ట్, ఈ రెండు ఫేసెస్లో కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనం విత్తనాలు నాటక ముందు కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీంతో పాటు హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా 14 days వరకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పోస్ట్ హార్వెస్ట్ వచ్చేసరికి 14 days, నథింగ్ బట్ 2 weeks వరకు వీళ్ళు ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. డోంట్ వరీ, మొత్తం డీటెయిల్గా చెప్తాను, వెయిట్ చేయండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నథింగ్ బట్ ఇప్పుడు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందమ్మా, సో ఎల్ఐసి. సో మనం ఏం చేస్తాము, ఒక ప్రీమియం అమౌంట్ అనేది పే చేస్తూ ఉండాలి, అవునా? సో ఆ ప్రీమియం అమౌంట్ అనేది కూడా ఇక్కడ కూడా ఉంటుంది. సో ఏ క్రాప్స్కి ఎంతెంత ప్రీమియం అమౌంట్ పే చేయాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి రాబీ క్రాప్స్. సో రాబీ క్రాప్స్కి మన వాళ్ళు అంటే రైతులు ఎంత పే చేయాలి అంటే 1.5% పే చేయాలి. మరి రిమైనింగ్ అమౌంట్ ఎవరు పే చేస్తారు అంటే గవర్నమెంట్ పే చేస్తుంది. ఏ గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో రిమైనింగ్ అమౌంట్ని ఈ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్గా షేరింగ్ వేసుకొని పే చేయాలి. ఓకేనా? పర్ఫెక్ట్. అండ్ నెక్స్ట్ క్రాప్ వచ్చేసరికి ఖారిఫ్. సో ఖారిఫ్ క్రాప్స్కి మన రైతు ఎంత పే చేయాలి అంటే 2% పే చేయాలి. అండ్ రిమైనింగ్ పర్సంటేజ్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పే చేస్తారు, ఈక్వల్గా వేసుకుంటారు. అండ్ నెక్స్ట్ క్రాప్ వచ్చేసరికి కమర్షియల్ ఆర్ హార్టికల్చర్. సో దీనికి ఫార్మర్ ఎంత పే చేయాలి అంటే 5% పే చేయాలి. సో నేను పర్సంటేజెస్ వైజ్గా ఆర్డర్లో రాసుకుంటూ వచ్చాను. రాబీ క్రాప్స్ అయితే 1.5, ఖారిఫ్ అయితే 2%, కమర్షియల్ ఆర్ హార్టికల్చరల్ క్రాప్స్ వచ్చేసరికి 5%. రిమైనింగ్ అమౌంట్ వచ్చేసరికి ఈక్వల్ షేరింగ్ అనేది చేసుకుంటాయి బోత్ సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. సో వీళ్ళు జనరల్గా ఏ టైమ్స్లో మనకి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేస్తారు అంటే అసలు మనకి క్రాప్ డ్యామేజ్ ఎప్పుడు జరుగుతుంది? కొన్ని అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ జరిగినప్పుడు, లైక్ సైక్లోన్, ఎర్త్క్వేక్, ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్, డ్రాట్స్, థండర్ స్టార్మ్స్, హరికేన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇటువంటి జరిగినప్పుడు మనకి ఒకవేళ క్రాప్ డ్యామేజ్ కానీ జరిగితే ఓకేనా, అప్పుడు మన ఫార్మర్స్ ఏం చేయొచ్చు అంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. సో దట్ అమౌంట్ అనేది వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. సో ఏంటా ఎగ్జంప్షన్స్ అంటే వార్ ద్వారా కానీ, న్యూక్లియర్ రిస్క్ ద్వారా కానీ, లేకపోతే రైట్స్ ద్వారా కానీ, ఒకవేళ వీటి ద్వారా క్రాప్ కానీ డ్యామేజ్కి గురైతే అప్పుడు మాత్రం ఇన్సూరెన్స్ ఇవ్వరు. మోస్ట్ ఇంపార్టెంట్, వారు, న్యూక్లియర్ రిస్క్, రైట్స్, వీటి వల్ల ఒకవేళ క్రాప్ డ్యామేజ్ కానీ జరిగితే వీళ్ళు ఇవ్వరు అనమాట. సో ఈ పర్టికులర్ స్కీమ్కి ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే టెక్నాలజీ యూసేజ్. సో దీంట్లో మనం ఎక్కువగా టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిజి క్లెయిమ్. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అన్ఫోర్సిన్ ఈవెంట్ ద్వారా, లైక్ సైక్లోన్, ఫ్లడ్, ఎర్త్క్వేక్, ఏదైనా ఒక ఈవెంట్ ద్వారా మనకు క్రాప్ అనేది డ్యామేజ్ అయింది అనుకోండి. ఇప్పుడు మన ఫార్మర్ ఏం చేయాలి అంటే ఈ డిజి క్లెయిమ్ పోర్టల్ ద్వారా ఇన్సూరెన్స్ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
సో ఈ పర్టికులర్ డిజిక్లెయిమ్ ఏదైతే ఉందో ఇది దేన్ని బేస్ చేసుకుని రన్ అవుతుంది అంటే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, ఎన్సిఐపి అని చెప్పి పిలుస్తూ ఉంటాం. సో డిజిక్లెయిమ్ ఇట్ వర్క్స్ త్రూ నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్. సో ఫార్మర్స్ ఈ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసరికి విన్స్. ఓకేనా, ఇది కూడా పోర్టలే. విన్స్ అనే పోర్టల్ కూడా యూజ్ చేస్తారు ఈ పర్టికులర్ స్కీమ్లో. సో విన్స్ అంటే వెదర్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ డేటా సిస్టమ్. సో ఒక పర్టికులర్ ఫార్మర్ ఒక పర్టికులర్ ఏరియాలో ఇలా సైక్లోన్ వచ్చింది, సో ఇంత డ్యామేజ్ జరిగింది, మాకు ఇంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలని చెప్పి క్లెయిమ్ చేసుకుంటే మన వాళ్ళు ఏం చేస్తారు, ఈ పోర్టల్ని యూజ్ చేసి అక్కడ సైక్లోన్ వచ్చిందా లేదా, ఓకేనా, సో వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ టెక్నాలజీ వచ్చేసరికి క్రోపిక్. సో క్రాప్స్ యొక్క రియల్ టైం అబ్జర్వేషన్ కోసం, సో రియల్ టైం ఫొటోస్ కోసం ఈ పర్టికులర్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు నాడామ్స్ని కూడా యూజ్ చేస్తారు. సో నాడామ్స్ అంటే తెలుసు కదా మీకు, డిజాస్టర్ మేనేజ్మెంట్లో వస్తుంది. సో నేషనల్ అగ్రికల్చరల్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్. సో ఎక్కడెక్కడ డ్రాట్స్ వచ్చాయి, సో వీళ్ళు క్లెయిమ్ చేసుకున్న ఏరియాస్లో డ్రాట్ ఉందా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇలా ఎక్కువగా మనం టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాము. డిజిక్లెయిమ్, లేకపోతే నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్, విన్స్ పోర్టల్, క్రోపిక్, నాడామ్స్ ఇవన్నీ యూజ్ చేసి ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సార్ ఈ పర్టికులర్ స్కీమ్ అనేది మనకి 2016లో వచ్చింది కదా, మరి దీనికంటే ముందు వేరే ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. సో వాటి పేరు ఏంటంటే నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఎన్ఏఐఎస్. దీంతో పాటు మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్, ఇవి రెండు ఉండే అనమాట. తర్వాత ఏం జరిగింది, 2016లో ఈ రెండింటిని రీప్లేస్ చేస్తూ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తీసుకురావడం జరిగింది. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ స్కీమ్ ఏదైతే ఉందో ఇట్ వర్క్స్ ఆన్ ఏరియా బేస్డ్ అప్రోచ్. ఓకేనా, ఏరియా బేస్డ్ అప్రోచ్. సో మన వాళ్ళు ఏం చేస్తారు, కొన్ని ఏరియాస్ని డిఫైన్ చేస్తారు. సో డిఫైన్డ్ ఏరియాస్ ఉంటాయి, దాంతోపాటు ఆ డిఫైన్డ్ ఏరియాస్లో కొన్ని నోటిఫైడ్ క్రాప్స్ ఉంటాయి. సో ఆ డిఫైన్డ్ ఏరియాస్లో ఇటువంటి ఈవెంట్స్ జరిగి ఈ నోటిఫైడ్ క్రాప్స్లో ఏవైతే ఉన్నాయో ఆ క్రాప్స్లో ఏదైనా ఒకటి డ్యామేజ్కి గురైతే అప్పుడు ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ అవటం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ఏరియా బేస్డ్ అప్రోచ్, దీంట్లో మీకు డిఫైన్డ్ ఏరియాస్ ఉంటాయి, నోటిఫైడ్ క్రాప్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ అనేది మ్యాండేటరీయా అంటే ఖచ్చితంగా అందరు ఫార్మర్స్ ఈ స్కీమ్లోకి ఎన్రోల్ అవ్వాలా లేదా అంటే చెప్తాను చూడండి. 2020 వరకు ఒకలాగా ఉండేది, 2020 నుంచి ఒకలాగా ఉంది. సో బిఫోర్ 2020 సిచ్యువేషన్ ఎలా ఉండేది అంటే ఏ ఫార్మర్స్కి అయితే క్రాప్ లోన్ అకౌంట్ ఉండేదో, అంటే క్రాప్ లోన్ అకౌంట్ ఉన్న ఫార్మర్స్ని మనం లోనీ ఫార్మర్స్ అని చెప్పి పిలిచేవాళ్ళం. సో వీళ్ళు కానీ లేకపోతే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్న ఫార్మర్స్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఖచ్చితంగా ఈ స్కీమ్లోకి ఎన్రోల్ అవ్వాల్సిందే, ఈ ప్రీమియం అమౌంట్స్ని వీళ్ళు పే చేయాల్సిందే. ఓకేనా, 2020కి ముందు ఈ క్రాప్ లోన్ అకౌంట్స్ ఉన్న ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, లేకపోతే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసిన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యాండేటరీగా రిజిస్టర్ అవ్వాల్సిందే ఈ స్కీమ్కి. 2020 నుంచి ఏం చేశారు అంటే దీన్ని వాలంటరీ చేశారు. సో ఇప్పుడు లోనీ ఫార్మర్స్ అయినా లేకపోతే కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని యూజ్ చేసిన ఫార్మర్స్ అయినా సరే వాళ్ళ ఇష్టం, వాళ్ళకి కావాలి అనుకుంటే ఈ స్కీమ్లో జాయిన్ అయ్యి ఈ ప్రీమియం అమౌంట్స్ని పే చేయొచ్చు, వాళ్ళకి వద్దు అనుకుంటే అవసరం లేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ పర్టికులర్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ, ఇట్ ఈస్ వాలంటరీ. ఓకే, రైట్. సో ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఏంటది, ప్రీ సోయింగ్ అండ్ పోస్ట్ హార్వెస్ట్. సో ప్రీ సోయింగ్ అంటే ఏం లేదమ్మా, ఒకవేళ ఏదైనా ఒక డిజాస్టర్ జరగడం ద్వారా లైక్ సైక్లోన్ కానీ ఫ్లడ్స్ కానీ రావడం ద్వారా మనం వేయాల్సిన పంట వేయకుండా ఉంటే, అంటే డిలే కానీ జరిగితే అప్పుడు మనకి 25% అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది. మనం ఏం విత్తనాలు వేయలేదు, వేసాక డ్యామేజ్ ఏం జరగల. ఓకేనా, సో ఒక 10 డేస్లో వేద్దాం అనుకున్నాం, బట్ ఈలోపు ఫ్లడ్స్ వచ్చినాయి. ఓకేనా, సో ఈలోపు ఫ్లడ్స్ వచ్చినాయి, సో వేయలేకపోయాం. ఇప్పుడు కూడా మనం ఏం చేయొచ్చు, 25% అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, పోస్ట్ హార్వెస్ట్. సో మనం పంట వేసాము, సో పంటని హార్వెస్టింగ్ చేసాము, హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఏం చేస్తాము, డ్రై ఫీల్డ్స్లో వాటిని కట్ చేసిన వాటిని ఆరపెడతాం. అవునా, సో బండిల్స్ లాగా కట్టేసి వాటిని డ్రై చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ టైంలో సైక్లోన్ కానీ వస్తే, ఈ టైంలో ల్యాండ్ స్లైడ్స్ కానీ లేకపోతే ఏదైనా డిజాస్టర్ కానీ జరిగింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ అవుతుంది. బట్ దేర్ ఈజ్ ఏ కండిషన్, అదేంటంటే 14 days లోపు మాత్రమే.
సో ఈ రోజు నేను హార్వెస్ట్ చేశాను, బండిల్స్ లాగా కట్టేసి డ్రై ఫీల్డ్స్లో పడేశాను. సో ఈ రోజు నుంచి 14 డేస్ లోపు వరకు మాత్రమే నాకు క్లెయిమ్ అనేది చేసుకోవడానికి ఉంటుంది. ఒకవేళ 14 డేస్ తర్వాత ఏదైనా డిజాస్టర్ జరిగింది అనుకోండి, అప్పుడు నాకు అమౌంట్ అనేది రాదు. ఇంకోటి వచ్చేసరికి గ్రోయింగ్ స్టేజ్. నార్మల్గా అంటే మనం విత్తనాలు వేసాము, సో పంట పండుతుంది. సో ఈ టైంలో ఏది డిజాస్టర్ జరిగినా సరే మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ పర్టికులర్ స్కీమ్కి రిలేటెడ్వి. సో మీకు యూజ్ అవుతాయని చెప్పి ఇంత కాంప్రహెన్సివ్గా డీటెయిల్డ్గా అన్నీ చెప్పుకుంటూ వచ్చాను. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, ఏ డిపార్ట్మెంట్, ఏ మినిస్ట్రీ, సో దీని యొక్క ప్రీమియం రేట్స్ ఎంత, సో దీంట్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటి, మరి ఈ ప్రోగ్రామ్ మ్యాండేటరీయా లేకపోతే వాలంటరీయా, ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. ఓకేనా. ఏరియా బేస్డ్ అప్రోచ్, మరి ప్రీ సోయింగ్ ఏంటి, పోస్ట్ హార్వెస్ట్ ఏంటి, సో ప్రజెంట్ సినారియో ఏంటి, ఇదంతా డీటెయిల్గా చెప్పుకుంటూ వచ్చాను. సో చూడండి, ఇప్పటి వరకు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అదే ఉంటుంది. సో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ఎప్పుడు లాంచ్ చేశారు, 2016లో లాంచ్ చేశారు. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఇది ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట, ఎవరికి, ఫార్మర్స్కి. ఓకే, ఇందాక ఒక పాయింట్ చెప్పాను, ఏమని, ఇంతకుముందు 2 ప్రోగ్రామ్స్ ఉండేవి, లైక్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అండ్ మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఈ రెండింటిని రీప్లేస్ చేస్తూ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అంటే ఈ థీమ్ కోసం. ఏంటా థీము, 1 నేషన్ 1 స్కీమ్. సో ఒక పర్టికులర్ పర్పస్ కోసం దేశమంతటా ఒకే స్కీమ్ ఉండాలి. సో క్రాప్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడానికి NAIS అండ్ మాడిఫైడ్ NAIS 2 ఉండేవి. సో ఇలా 2 వద్దు, ఒకటే ఉంచుదామని చెప్పి ఈ రెండింటిని రీప్లేస్ చేస్తూ కాంప్రహెన్సివ్గా ఒక స్కీమ్ని మనం తీసుకొచ్చాం. సో దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటమ్మా, ఫార్మర్స్కి ఫైనాన్షియల్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయటం, ఇన్సూరెన్స్ కవరేజ్ని ప్రొవైడ్ చేయటం. ఇప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ జరిగినప్పుడు, అది కూడా వేటి వల్ల, న్యాచురల్ కెలామిటీస్ వల్ల, లైక్ పెస్ట్ అటాక్ కానీ, లేకపోతే డిసీజెస్ కానీ, సో ఎర్త్క్వేక్ కానీ, సైక్లోన్స్ కానీ, ఫ్లడ్స్ కానీ, హరికేన్స్ కానీ, ఇవన్నీ వచ్చినప్పుడు క్రాప్ ఫెయిల్యూర్ కానీ జరిగితే అతనికి మనం ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది పే చేస్తాము. సో దట్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది, ఫినాన్షియల్ సెక్యూరిటీ అనేది ఫార్మర్స్కి ఉంటుంది. ఓకేనా. సో ఫార్మర్స్ యొక్క ఇన్కమ్ అనేది స్టెబిలైజ్ అవుతుంది అనమాట. సో ఇలా ఎప్పుడైతే మనం సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తామో వీళ్ళు మోడర్న్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ వీఆర్ గోయింగ్ టు ఎన్షూర్ ద ఫ్లో ఆఫ్ క్రెడిట్ టు అగ్రికల్చరల్ సెక్టర్. సో దీని యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే, సో రాబీ క్రాప్స్కి వచ్చేసరికి 1.5% పే చేయాలి, ఖారిఫ్ క్రాప్స్కి వచ్చేసరికి 2% పే చేయాలి, హార్టికల్చర్ అండ్ కమర్షియల్ క్రాప్స్కి 5% పే చేయాలి. ద గవర్నమెంట్ బేర్స్ ద బ్యాలెన్స్ ప్రీమియం. సో రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా గవర్నమెంటే పే చేయాలి. అది కూడా ఈక్వల్గా షేరింగ్ అనేది జరుగుతుంది. ఎవరికి మధ్య, సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి మధ్య. అండ్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇది ఏరియా బేస్డ్ అప్రోచ్లో రన్ అవుతుంటుంది. సో దీంట్లో మనకి డిఫైన్డ్ ఏరియా ఉంటుంది అండ్ నోటిఫైడ్ క్రాప్స్ ఉంటాయి. సో ఈ పర్టికులర్ డిఫైన్డ్ ఏరియాలో ఈ నోటిఫైడ్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఒకవేళ అవి కానీ డ్యామేజ్ అయితే వాటికి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది క్లెయిమ్ చేస్తారు. సో జనరల్గా డిఫైన్డ్ ఏరియాలో మనకి యూనిట్స్ వైజ్గా క్యాలిక్యులేట్ చేస్తారు. జనరల్గా ఒక విలేజ్ని కానీ, ఒక విలేజ్ పంచాయతీని కానీ ఒక యూనిట్ లాగా తీసుకొని సో దాంట్లో ఎంత క్రాప్ డ్యామేజ్ జరిగిందో అసెస్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో దీంట్లో మనం టెక్నాలజీని యూజ్ చేస్తూ ఉంటాం. సో క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ఫర్ ఈజీ ఎన్రోల్మెంట్ అండ్ రిపోర్టింగ్ క్రాప్ లాస్. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లైక్ డిజీ క్లెయిమ్, ఇది ఏ పోర్టల్ ద్వారా రన్ అవుతుంది, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ ద్వారా రన్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, శాటిలైట్ ఇమేజెస్ని తీసుకుంటాం, రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని యూజ్ చేస్తాం. సో అక్కడ డ్రాట్ కండిషన్స్ వచ్చాయా లేదా, సైక్లోన్ వచ్చిందా లేదా, ఓకేనా. సో డ్రోన్స్ని యూజ్ చేస్తాం, ఏఐని యూజ్ చేస్తాం, మెషిన్ లెర్నింగ్ని యూజ్ చేస్తాం. ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే పెస్ట్ అటాక్ గురించి తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం అనమాట, ఓకేనా. సో క్రాప్ లాసెస్ యొక్క అసెస్మెంట్ కోసం టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దీంట్లో బెనిఫిషరీస్ ఎవరెవరు ఉంటారు. సో ఇట్ ఈస్ అవైలబుల్ టు ఆల్ ఫార్మర్స్, అందరికి ఇది అవైలబుల్గానే ఉంటుంది. ఈవెన్ టెనెంట్ ఫార్మర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ అనేది వాలంటరీ, చెప్పాను కదా 2020 నుంచి ఇది వాలంటరీగా మార్చారు. సో ఇట్ ఈస్ వాలంటరీ ఫర్ ఆల్ ఫార్మర్స్ ఫ్రమ్ ఖారిఫ్ 2020. ప్రీవియస్లీ ఇట్ వాజ్ కంపల్సరీ ఫర్ దోస్ విత్ క్రాప్ లోన్ ఆర్ కిసాన్ క్రెడిట్ కార్డ్ అకౌంట్స్. 2020కి ముందు అలా ఉండే సిచ్యువేషన్, తర్వాత నుంచి వాలంటరీగా మార్చేశారు ప్రతి ఒక్కరికి. సో దీంట్లో ఏ రిస్కులు కవర్ అవుతాయి. ఈల్డ్ లాసెస్ డ్యూ టు నాన్ ప్రివెంటబుల్ రిస్క్ లైక్ నేచురల్ ఫైర్, లైట్నింగ్, స్ట్రామ్స్, హెయిల్ స్ట్రామ్స్, సైక్లోన్స్, టైఫూన్స్, టెంపెస్ట్, హరికేన్స్, టొర్నడోస్, ఫ్లడ్స్, ఇనండేషన్, ల్యాండ్ స్లైడ్స్, డ్రాట్స్, డ్రై స్పెల్స్, పెస్ట్ అండ్ డిసీజెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ కవర్ అవుతాయి. In cases where the majority of the insured farmers in a notified area have intent to sow or plant and have incurred expenditure for the purpose but are prevented from sowing or planting the insured crop due to adverse weather conditions, so claim వచ్చేసరికి 25% ఆల్రెడీ చెప్పాను. సో దీన్ని మనం ప్రీ సోయింగ్ అని చెప్పి పిలుస్తాం.
సో మన రైతు ఇంకో 10 రోజుల్లో విత్తనాలు నాటుదాం అని చెప్పి అనుకున్నాడు. సో దానికి కావాల్సిన సీడ్స్‌ను కొనేసాడు, ఫర్టిలైజర్స్ కొనేసాడు, సాయిల్‌ని దున్నేసి నీట్‌గా పెట్టుకున్నారు అనుకోండి. సాయిల్ టిల్లింగ్ కూడా జరిగిపోయింది అనుకోండి. సో ఈ 10 డేస్‌లో ఏం జరిగింది? ఏదన్నా ఒక ఈవెంట్ జరిగింది. సో ల్యాండ్ స్లైడ్ అవ్వచ్చు, లేకపోతే ఫ్లడింగ్ కానీ, సైక్లోన్ కానీ వచ్చింది. సో పంట వేయలేకపోయాడు అనుకోండి. సో అప్పుడు ఏం జరుగుతుందంటే 25% క్లెయిమ్ అమౌంట్ మన రైతు చేసుకోవచ్చు. అండ్ పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ వచ్చేసరికి 14 డేస్ వరకు ఉంటుంది. ఓకేనా? సో కట్ అండ్ స్ప్రెడ్ కండిషన్ ఉంటుంది కదా, హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కట్ చేసి డ్రై ల్యాండ్స్లో మనం స్ప్రెడ్ చేసి పెడతాము. సో హార్వెస్ట్ చేసిన దగ్గర నుంచి 14 డేస్ లోపు ఏదైనా ఒక అన్ఫోర్సిన్ సిచ్యువేషన్ జరిగి క్రాప్ డ్యామేజ్ కానీ అయితే అప్పుడు మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇస్తారు. అండ్ లోకలైజ్డ్ రిస్క్ లైక్ హెయిల్ స్టార్మ్, ల్యాండ్ స్లైడ్స్, ఇనండేషన్, సో వీటికి కూడా కవరేజ్ అనేది ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, వార్స్, న్యూక్లియర్ రిస్క్ అండ్ రైట్స్ వీటి వల్ల జరిగే డ్యామేజ్కి క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఉండదు. మరి ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా, ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయంటే ఉన్నాయి, అది మనం మాట్లాడుకుందాం. సబ్సిడీ షేరింగ్ అన్సర్టెనిటీ. ద 50-50 సబ్సిడీ షేరింగ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్ పొసెస్ ఛాలెంజెస్ ఇఫ్ స్టేట్స్ రిఫ్యూజ్ టు బేర్ దేర్ షేర్, లీడింగ్ టు స్టేట్స్ లైక్ వెస్ట్ బెంగాల్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ద స్కీమ్. సో ఇందాక నేనేం చెప్పాను? 1.5%, 2%, 5% అని మాట్లాడుకున్నాం. సో రిమైనింగ్ అమౌంట్ ఎవరు పే చేయాలి? గవర్నమెంట్ పే చేయాలి. సో గవర్నమెంట్ పే చేసే అమౌంట్లో సగం సెంటర్ పే చేస్తుంది, రిమైనింగ్ స్టేట్ పే చేస్తుంది. ఒకవేళ స్టేట్ వద్దు, ఈ పర్టికులర్ స్కీమ్లో నేను ఉండాలనుకోవట్లేదు, ఓకే, ఇది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీము, సో నాకు ఇష్టం లేదని చెప్పి స్టేట్ కానీ బయటకు వచ్చేసింది అనుకోండి, సో ఈ పర్టికులర్ పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని ఎవరు పే చేయడానికి ఇక కుదరదు. ఓకేనా? సో ఇలా కొంచెం అంబిగ్విటీ అనేది క్రియేట్ అవుతుంది. సో దీన్ని కూడా మనం రిజాల్వ్ చేయాలి. నెక్స్ట్, క్లెయిమ్ సెటిల్మెంట్ ఇష్యూస్. ఫార్మర్స్ హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ కంపెన్సేషన్ అమౌంట్స్ and the lengthy claim settlement process. As of 2021 to 2022, crop insurance claims worth around 2,761 crores were pending. సో ఫార్మర్స్ ఏం చేస్తారు? క్రాప్ డ్యామేజ్ కానీ జరిగితే క్లెయిమ్ అమౌంట్ అనేది పెట్టుకుంటారు. బట్ వీళ్ళకి ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది రావడానికి చాలా పెద్ద ప్రాసెస్ అవుతుందంట. అంటే వెరిఫికేషన్ చేసి, ఓకేనా, అదంతా అప్రూవల్ అయిపోయి అమౌంట్ రావడానికి చాలా లెందీ ప్రాసెస్గా ఉంది. సో దీన్ని కూడా మనం రిజాల్వ్ చేయాలి. ఓకేనా? సో అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ ఎక్స్పాన్షన్, మనం ఎందుకు ఈ పర్టికులర్ కవరేజ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాము? సో ఫార్మర్స్ అందరూ ఎందుకు దీంట్లో జాయిన్ అవ్వట్లేదంటే ఫస్ట్ అవేర్నెస్ లేకపోవటం. నెక్స్ట్, రిస్క్ అసెస్మెంట్. సో లోకలైజ్డ్గా జరిగే రిస్క్ అసెస్మెంట్ సరిగ్గా చేయలేకపోతున్నాం, ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ అనేది ఇంకా ఎక్కువగా అప్గ్రేడ్ అవ్వలేదు. ఆ తర్వాత అఫోర్డబిలిటీ, నథింగ్ బట్ ఈ ప్రీమియం కాస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి కొంతమంది ఫార్మర్స్ అఫోర్డ్ చేయలేకపోతున్నారు. నెక్స్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఆపరేషనల్ కాస్ట్ అండ్ ఎక్స్పర్టీస్ షార్టేజ్ అండ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఈ రీజన్స్ ద్వారా ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ అనేవి ఎక్కువగా ఎక్స్పాండ్ అవ్వట్లేదు. సో కవరేజ్ అనేది పెరగట్లేదు అనమాట. సో వీటిని కూడా మనం అడ్రస్ చేయాలి. నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి absence ఆఫ్ redressal కమిటీ. ఓన్లీ 15 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ హ్యావ్ నోటిఫైడ్ దిస్ గ్రీవియన్స్ redressal కమిటీస్ ఎట్ బోత్ స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ యాజ్ మ్యాండేటెడ్ బై ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, లీవింగ్ ఫార్మర్స్ వితౌట్ రీకోర్స్ ఫర్ అండర్ పేమెంట్ ఆర్ డిలేడ్ క్లెయిమ్ సెటిల్మెంట్స్. సో ఈ పర్టికులర్ స్కీమ్ ఏం చెప్తుంది అంటే ఒక కమిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఫార్మర్స్కి ఉన్న ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి గ్రీవియన్స్ రెడ్రెసల్ కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేయమని చెప్పింది. బట్ అన్ని స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ దీన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. కేవలం కొన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మాత్రమే ఇంప్లిమెంట్ చేశాయి. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్. ఇన్సూరెన్స్ కంపెనీస్ షో లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ బిడ్డింగ్ ఫర్ హై రిస్క్ క్లస్టర్స్, క్రియేటింగ్ ఇంప్లిమెంటేషన్ ఛాలెంజెస్. Additionally, despite requirements, many districts lack functional insurance company offices. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ ఏరియా ఉంది. ఈ ఏరియాలో మనకి ఇయర్ వైజ్ కంటిన్యూస్గా సైక్లోన్ వస్తుంది, ఇక్కడ క్రాప్ లాస్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది అనుకోండి. సో ఎవరన్నా ఇన్సూరెన్స్ కంపెనీ వచ్చి ఇక్కడ బిడ్డింగ్ చేస్తారా తక్కువ అమౌంట్కి? లేదు కదా, ఎందుకంటే ఇక్కడ రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకవేళ ఇక్కడ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఖచ్చితంగా కొంటే, సో అక్కడ ఉన్న ఫార్మర్స్ దగ్గర నుంచి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం అమౌంట్ అనేది పే చేయించుకుంటూ ఉంటుంది, రిమైనింగ్ అమౌంట్ గవర్నమెంట్ కూడా కడుతూ ఉంటుంది, బాగానే ఉంటుంది. సో అనుకున్న విధంగానే ఆ ఇయర్ ఒకవేళ సైక్లోన్ కానీ వచ్చి ఎక్కువ డ్యామేజ్ కానీ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మీద పడుతుంది. సో ఇటువంటి రిస్కీ ఏరియాస్ని ఎవరు కొనడానికి ఇష్టపడట్లా. నాన్ రిస్కీ ఏరియాస్ ఉంటాయి, లైక్ ఇక్కడ ఎప్పుడో అమావాస్య పుణ్యానికి ఒక సైక్లోను, లేకపోతే ఒకసారి ఒక ఫ్లడ్, అసలు ఏది రాదనుకోండి. సో ఇటువంటి ఏరియాస్ని ఎక్కువగా కొనడానికి ఇష్టపడతాయి అన్నమాట ఇన్సూరెన్స్ కంపెనీస్. అండ్ ఇటువంటి ఏరియాస్లోనే ఫార్మర్స్ కూడా ఎక్కువగా రిజిస్టర్ చేసుకోరు, ఎందుకంటే వాలంటరీ కాబట్టి ఇక్కడ పెద్దగా ఏమి రావు, డిజాస్టర్స్ ఏమి రావు, సో ఫ్లడ్స్, సైక్లోన్స్ ఏమి రావు, ఎక్కువ ఇంపాక్ట్ ఏం పడదు. సో ఎందుకులే మనం ఊరికనే
ప్రీమియం అమౌంట్ పే చేయడం అవసరం లేదని చెప్పి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోరు. ఓకేనా? బట్ రిస్కీ ఏరియాస్ని మాత్రం కవర్ చేసే విధంగా మనం ఏదో ఒకటి చేయాలి, లేకపోతే ఫార్మర్సే నష్టపోతారు. ఇది కూడా ఒక ప్రాబ్లం. నెక్స్ట్, వీక్ ఎన్రోల్మెంట్. ద ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ హ్యాస్ 110 million beneficiaries. However, only 40 million farmers are enrolled in ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. సో ఎక్కువ మంది రైతులు ఎన్రోల్ చేసుకోవట్లేదు, ఎందుకంటే చాలామందికి తెలియదు అసలు ప్రోగ్రామ్ ఉందని. ఓకేనా? చాలామందికి తెలియదు, కొంతమందికి తెలిసినా సరే కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి. ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్రీమియం అమౌంట్ పే చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇతని దగ్గరికి వెళ్తే అతని దగ్గరికి వెళ్ళమంటాడు, అక్కడికి వెళ్ళి అప్లికేషన్ అంటాడు, ఇక్కడ సంతకం అంటాడు. సో చాలా ఇబ్బందులు పడాలి. ఆ వ్యవసాయం చేసుకోకుండా మొత్తం వీళ్ళ చుట్టూరు తిరగాలి కాబట్టి వద్దులే అని చెప్పి వదిలేస్తున్నారు. ఇది. So the Standing Committee on Agriculture recommended requiring loan-taking farmers to opt in to avoid mandatory premium deductions, addressing claim settlement delays through technology, improved coordination and ensuring timely penalties for defaulting insurance companies. సో ఈ స్టాండింగ్ కమిటీ ఏం చేసిందంటే కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. ఏంటది? ఈ పర్టికులర్ క్లెయిమ్ సెటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిలే అవ్వకుండా టెక్నాలజీ ద్వారా ఫాస్ట్గా డిస్బర్స్ అయ్యే విధంగా చూడండి, అండ్ కోఆర్డినేషన్ని మరింత ఇంప్రూవ్ చేయండి. ఒకవేళ ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ డిఫాల్ట్ కానీ చేస్తే, ఓకేనా, ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వకపోతే సో వాళ్ళ మీద పెనాల్టీస్ వేయండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ద కమిటీ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఫర్ ఫంక్షనల్ ఇన్సూరెన్స్ ఆఫీసెస్ ఇన్ ఈచ్ తహసీల్. సో ఈ తహసీల్కే తహసీల్దార్ ఉంటారు. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీస్ ఇన్ ఆల్ స్టేట్స్, ఇంక్లూజన్ ఆఫ్ లోకల్ రిప్రజెంటేటివ్స్ ఇన్ దీస్ కమిటీస్. ఇందాక నేనేం చెప్పాను, కేవలం కొన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో మాత్రమే ఈ గ్రీవియన్స్ రిడ్రెసల్ కమిటీస్ అనేవి ఉన్నాయి, అన్ని చోట్ల లేవు. సో ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే అన్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఈ కమిటీస్ని ఎస్టాబ్లిష్ చేయండి, అండ్ లోకల్ రిప్రజెంటేటివ్స్ని కూడా ఈ కమిటీస్లో మెంబర్స్ లాగా ఇంక్లూడ్ చేయండి. అండ్ సెట్టింగ్ అప్ ఏ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్. సో ఫార్మర్స్కి ఏదైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాల్ చేసి చెప్పొచ్చు. ఇట్ ఆల్సో అడ్వకేటెడ్ ఫర్ అడాప్టింగ్ స్మార్ట్ శాంప్లింగ్ టెక్నిక్స్ ఫర్ ఈల్డ్ డేటా, మానిటరింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, and mandating insurance companies to spend CSR, nothing but corporate social responsibility funds, in profit generating districts. సో ఏ ఏరియాస్లో అయితే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తున్నాయో అక్కడ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేయాలి అంటే, సో సిఎస్ఆర్ ప్రకారం సమ్ పర్సంటేజ్ వాళ్ళు ఒక 2% దాకా వాళ్ళు ఏం చేయాలి, అమౌంట్ బయటకు వచ్చి సోషల్ యాక్టివిటీస్ మీద స్పెండ్ చేయాలి. కాబట్టి సో ఎక్కువగా ప్రాఫిట్ నీకు ఇస్తున్న డిస్ట్రిక్ట్స్లో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేసుకోండి అని చెప్పి కమిటీ వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారనమాట. ఓకేనా? సో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, సో దీన్ని చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నీట్గా. సో దీంట్లో ఉండే ఇంపార్టెంట్ ఫ్యూచర్స్ ఏంటి, సో దీంట్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, మరి ఎలా ఓవర్కమ్ చేయాలి, సో ఈ స్టాండింగ్ కమిటీ ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది, సో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, సో దీంతో మనం సక్సెస్ఫుల్గా థర్డ్ కాన్సెప్ట్ని ఫినిష్ చేసుకున్నాం. నౌ మూవ్ ఆన్ టు లాస్ట్ కాన్సెప్ట్. సో లాస్ట్ టాపిక్ వచ్చేసరికి స్టీల్ సెక్టర్. ఐ హోప్ మీ అందరికీ తెలుసు కదా, మనకు స్టీల్ సెక్టర్ అనేది ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఉంటుంది. సో దీని గురించి కొన్ని పాయింట్స్ మనం మాట్లాడుకుందాం పదండి. సో ఫస్ట్ కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్, ఈ రెండింటి మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుందాం. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఎన్ఎస్ఓ. ఓకేనా? సో ఎన్ఎస్ఓ స్టాండ్స్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. సో ఎన్ఎస్ఓ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందమ్మా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. సో దీంట్లో వాళ్ళు ఏం క్యాలిక్యులేట్ చేస్తారు అమ్మా? సో ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో దాని యొక్క గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకేనా? ఓవరాల్ ఇండస్ట్రియల్ సెక్టర్ ఏదైతే ఉందో దీని యొక్క గ్రోత్ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. అండ్ దీనికి బేస్ ఇయర్ వచ్చేసరికి 2011 to 12. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసరికి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. సో దీంట్లో మనకి కేవలం ఈ 8 ఇండస్ట్రీస్ మాత్రమే ఉంటాయి. సో ఫస్ట్ దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. మరి ఈ ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దేని కిందకి వస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండ్ మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, మినిస్ట్రీ వచ్చేసరికి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, సో దీంట్లో మనం ఏమని చెప్పాము, 8 ఇండస్ట్రీస్ ఉంటాయని చెప్పాం. సో ఏంటా 8 ఇండస్ట్రీస్? ఫస్ట్ వన్ వచ్చేసరికి కోల్, నెక్స్ట్ క్రూడ్ ఆయిల్, నెక్స్ట్ సిమెంట్, తర్వాత ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, స్టీల్,
అండ్ రిఫైనరీ ప్రోడక్ట్స్. 8 వచ్చాయా? కోలు, క్రూడ్ ఆయిల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ, ఫర్టిలైజర్స్, న్యాచురల్ గ్యాస్, స్టీల్ అండ్ రిఫైనరీ ప్రోడక్ట్స్. ఈ 8 ఇండస్ట్రీస్ని మనం ఏం చేస్తాము అంటే ఒక ఇండెక్స్ లాగా క్యాలిక్యులేట్ చేసి, సో దీంట్లో గ్రోత్ రేట్ ఎలా వచ్చింది, ప్రొడక్షన్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇవి కోర్ ఇండస్ట్రీస్ అనమాట, చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ కాబట్టి వీటిని మనం ప్రత్యేకంగా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ యొక్క వెయిటేజ్ని మనం 100%గా తీసుకుంటే దీంట్లో ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 40% ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది చాలా బ్రాడ్ ఇండెక్స్, అది అన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి దీంట్లో. సో ఈ టోటల్ ఇండస్ట్రీస్లో 8 ఇండస్ట్రీస్ వచ్చేసరికి ఈ కోర్ ఇండస్ట్రీస్ లాగా మనం డిక్లేర్ చేస్తూ ఉంటాం. సో ఈ 100%లో ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 40% ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ కోర్ ఇండస్ట్రీస్ ఈ 8. ఓకేనా? సో ఈ 8లో స్టీల్ సెక్టర్ ఒకటి ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో ఈ 8 ఉన్నాయి కదా, వీటికి వెయిటేజ్ అనేది ఉంది. ఓకేనా? ఈ 8టికి కూడా వెయిటేజ్ అనేది ఉంది. సో ఆర్డర్లో పెడతాను, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి రిఫైనరీ ప్రోడక్ట్స్. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి అరౌండ్ 28% ఉంటుంది. అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 19.85%. అండ్ నెక్స్ట్ వన్ స్టీల్. సో స్టీల్ యొక్క వెయిటేజ్ వచ్చేసరికి అరౌండ్ 18% ఉంది. ఆ తర్వాత కోల్ 10.33%. నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ 8.98%, రఫ్గా 9% అనుకోండి. ఆ తర్వాత న్యాచురల్ గ్యాస్, దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 6.88%. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిమెంట్. దీని యొక్క వెయిటేజ్ వచ్చేసరికి 5.37%. లాస్ట్ వన్ ఏంటమ్మా? ఫర్టిలైజర్, గుర్తుపెట్టుకోండి 2.63%. ఇది వెయిటేజ్ అనమాట. ఓకేనా? సో హైయెస్ట్ వెయిటేజ్ వచ్చేసరికి రిఫైనరీ ప్రోడక్ట్స్, లాస్ట్ వన్ వచ్చేసరికి ఫర్టిలైజర్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే స్టీల్ యొక్క కాంట్రిబ్యూషన్ వచ్చేసరికి 18% వెయిటేజ్ ఉంది ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో. రైట్. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ స్టీల్ సెక్టర్ ఇన్ ఇండియా? సో ఇది ఎక్కువగా మనకి ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుంది. ద స్టీల్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ అరౌండ్ 2% టు ఇండియాస్ జీడిపి అండ్ మేకింగ్ ఇట్ ఏ సిగ్నిఫికెంట్ కాంట్రిబ్యూటర్ టు ద కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్. నెక్స్ట్ ఇది మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తుంది. సో బోత్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో డైరెక్ట్గా అయితే 5 lakh పీపుల్, ఇండైరెక్ట్గా అయితే 20 lakh పీపుల్. ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇండికేటర్. స్టీల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ ఆర్ కీ ఇండికేటర్స్ ఆఫ్ ఎకనామిక్ ప్రోగ్రెస్, సర్వింగ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎకానమీ. స్టీల్ ప్రొడక్షన్ హ్యాస్ అరౌండ్ 18% వెయిటేజ్ ఇన్ ద ఐఐపి. ఇందాక నేను మెన్షన్ చేశాను కదా వెయిటేజెస్, దాంట్లో మనకి స్టీల్కి ఎంత ఉందమ్మా వెయిటేజ్? 18% ఉంది. నెక్స్ట్ చూడండి ఎక్స్పోర్ట్స్. ఇండియాస్ ఫినిష్డ్ స్టీల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఫినాన్షియల్ ఇయర్ 2024 వర్ 7.5 million metric tons, which is an 11.5% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. సో ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు మన యొక్క స్టీల్ ఎక్స్పోర్ట్స్ అనేవి 11.5% పెరిగిందనమాట. నెక్స్ట్ గ్లోబల్ స్టాండింగ్. ఇండియా హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ స్టీల్ ప్రొడ్యూసర్, అండర్స్కోరింగ్ ఇట్స్ సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ టు గ్లోబల్ స్టీల్ ఇండస్ట్రీ. The country accounted for 7.6% of the world crude steel production during the year 2023. సో స్టీల్ ప్రొడక్షన్లో మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. సిన్స్ ఇండిపెండెన్స్ స్టీల్ హ్యాస్ బీన్ వైటల్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఇండియాస్ మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లేయింగ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ నేషనల్ గ్రోత్. ద సెక్టర్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ఇండస్ట్రీస్ సచ్ యాజ్ కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమోటివ్, ఇంజనీరింగ్ అండ్ డిఫెన్స్. సో ఇవన్నీ రన్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా స్టీల్ అనేది కావాల్సిందే. సో ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ జరగాలి అంటే స్టీల్ అనేది ఉండాల్సిందే. ఓకేనమ్మా? రైట్. మరి ఈ స్టీల్ సెక్టర్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? ఫస్ట్ వన్, గ్లోబల్ కాంపిటేటివ్నెస్. డిస్పైట్ కాస్ట్ ఎఫిషియంట్ కన్వర్షన్ ఆఫ్ ఐరన్ ఓర్ టు స్టీల్, ఇండియన్ స్టీల్ ప్రొడ్యూసర్స్ ఫేస్ ఏ కాస్ట్ డిసడ్వాంటేజ్ డ్యూ టు హై ఫినాన్స్ కాస్ట్, లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ ట్యాక్సెస్. అకార్డింగ్ టు నీతి ఆయోగ్, దిస్ డిఫరెన్స్ ఈజ్ అబౌట్ $80 to $100 per ton. సో మనం ఈ ఐరన్ ఓర్ నుంచి స్టీల్ని తయారు చేసే కన్వర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఒక మీడియం అమౌంట్లోనే, అంటే ఒక కాస్ట్ ఎఫిషియెంట్ ప్రాసెస్లోనే తయారు చేస్తున్నాం, అక్కడ ప్రాబ్లమే లేదు. బట్ మన స్టీల్ ప్రొడ్యూసర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఎక్కడ అంటే ఈ లాజిస్టిక్స్ పరంగా, ట్రాన్స్పోర్టేషన్ పరంగా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం ద్వారా, ట్యాక్సెస్ ఎక్కువగా పడటం ద్వారా,
మనకు ప్రైజెస్ అనేవి పెరిగిపోయి సో గ్లోబల్గా ఇవి ఎక్కువగా కాంపిటేటివ్గా లేవన్నమాట. ఓకేనా. సో ప్రైజెస్ పెరిగిపోతే వేరే వాళ్ళు మన వాటిని కొనడానికి ఇష్టపడరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఫినాన్స్. ద స్టీల్ సెక్టర్ ఈజ్ హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్, రిక్వైరింగ్ నియర్లీ 7,000 crores టు సెటప్ 1 ton ఆఫ్ స్టీల్ మేకింగ్ కెపాసిటీ వయా ద గ్రీన్ ఫీల్డ్ రూట్. సో గ్రీన్ ఫీల్డ్ అంటే ఏం లేదమ్మా, అంటే బిగినింగ్ నుంచి స్క్రాచ్ నుంచి మనం ఇండస్ట్రీని డెవలప్ చేస్తాం. బ్రౌన్ ఫీల్డ్ అంటే అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఏదో ఒక ఇండస్ట్రీ ఉంటుంది, లేకపోతే ఏదో ఒక బిల్డింగ్ ఉంటుంది. సో దాన్ని మనం కొంచెం మాడిఫికేషన్ చేసి రన్ చేసుకోవచ్చు, అది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్. గ్రీన్ ఫీల్డ్ అంటే అక్కడ ఏది ఉండదు, ఓన్లీ ల్యాండే ఉంటుంది. సో ఆ ల్యాండ్లో మనం బిల్డింగ్ కడతాము, అన్నీ కట్టుకొని నీట్గా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకుంటాం. సో ఒకవేళ స్టీల్ సెక్టర్ అనేది గ్రీన్ ఫీల్డ్ రూట్లో నుంచి రావాల్సి వస్తే ఒక 1 ton స్టీల్ మేకింగ్ కెపాసిటీ ఉన్న ఇండస్ట్రీని పెట్టాలి అంటే 7,000 కోట్లు కావాలి. సో దీని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ క్యాపిటల్ ఇంటెన్సివ్, ఎక్కువగా మనకి క్యాపిటల్ అనేది కావాలి. సో ఫినాన్సింగ్ ఫర్ ఎక్స్పాన్షన్ టిపికల్లీ రిలైస్ ఆన్ బారోడ్ క్యాపిటల్ విచ్ ఈస్ కాస్ట్లియర్ ఇన్ ఇండియా కంపేర్ టు డెవలప్డ్ కంట్రీస్ లైక్ చైనా, జపాన్ అండ్ కొరియా, అండ్ యాడింగ్ అబౌట్ $30 to 35 టు ద ఫైనల్ కాస్ట్ ఆఫ్ స్టీల్. సో మన ఇండియాలో బారింగ్ కాస్ట్ అనేది ఎక్కువ, అంటే ఎక్కువగా వడ్డీ పడుతుంటుంది. సో కాస్ట్ ఆఫ్ స్టీల్ కూడా పెరిగిపోతుంది. ట్యాక్స్, డ్యూటీస్ అండ్ సెస్. Despite the recent reduction in corporate tax rates to 25%, the Indian steel sector faces certain non-creditable taxes, duties and cesses that diminish its global competitiveness. According to Niti Aayog, Indian steel makers pay an additional $15 to $23 in these levies compared to their international counterparts. సో మన దగ్గర స్టీల్ ప్రొడ్యూసర్స్, వేరే దేశాల్లో స్టీల్ ప్రొడ్యూసర్స్ వీళ్ళిద్దరిని కంపేర్ చేసినప్పుడు వాళ్ళకంటే మన స్టీల్ ప్రొడ్యూసర్స్ ఎక్కువగా ఈ ట్యాక్సెస్కి, సెసెస్కి ఒక $15 నుంచి $23 ఎక్కువగా పే చేస్తున్నారు. నెక్స్ట్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ద ఇన్లాండ్ లొకేషన్ ఆఫ్ స్టీల్ ప్లాంట్స్ అండ్ రిలయన్స్ ఆన్ రైల్వేస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ లీడ్స్ టు హై లాజిస్టిక్ కాస్ట్, ఇంపాక్టింగ్ ద ఇండస్ట్రీస్ కాంపిటేటివ్నెస్. ఏ స్టడీ ఎస్టిమేట్స్ దట్ ద ఫ్రీట్ కాస్ట్ ఫ్రమ్ జంషెద్పూర్ టు ముంబై కెన్ బి యాజ్ హై యాజ్ $50 per ton in comparison with $34 per ton from Rotterdam to Mumbai. సో మన దగ్గర ఈ లోకల్ రైల్వేస్ ఏదైతే ఉందో, సో దీని ద్వారా మనం ఎప్పుడైతే ట్రాన్స్పోర్టేషన్, స్టీల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉంటామో, సో అప్పుడు మనకి లాజిస్టిక్ కాస్ట్ అనేది బాగా పెరిగిపోతుంది. సో దట్ మనకి ఫైనల్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది. నెక్స్ట్ లో పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆఫ్ స్టీల్. ఇండియాస్ పర్ క్యాపిటల్ స్టీల్ కన్జంప్షన్ ఈజ్ లో ఎట్ 86.7 kgs, far below the global average of 233 kgs. Highlighting economic disparities within the country. This reduces the economic incentive to develop large steel plants and benefit from economies of scale. సో మన దగ్గర ఏంటంటే స్టీల్ కన్జంప్షన్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. సార్ కన్జంప్షన్ అంటే స్టీల్ మనం తింటామంటే అలా కాదమ్మా, మనం పర్చేజ్ చేసి యూజ్ చేసుకుంటాం కాబట్టి. సో స్టీల్ కన్జంప్షన్ ఆర్ స్టీల్ యూసేజ్ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది. సో పర్ క్యాపిటల్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే 86 kgs ఉంది. అదే గ్లోబల్ యావరేజ్ వచ్చేసరికి 233 kgs ఉందన్నమాట. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. యాజ్ పర్ ద వరల్డ్ స్టీల్ అసోసియేషన్, ఆన్ అన్ యావరేజ్ ఇన్ 2017, 1.83 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వర్ ఎమిటెడ్ ఫర్ ఎవ్రీ టన్ ఆఫ్ స్టీల్ ప్రొడ్యూస్డ్, విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు అరౌండ్ 7 to 9% ఆఫ్ డైరెక్ట్ ఎమిషన్స్ ఫ్రమ్ ద గ్లోబల్ యూజ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్. సో ఫాజిల్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ పెరుగుతాయి. సో అందుకని వాటి మీద డిపెండెన్సీని తగ్గించుకోండి అని చెప్పి మనం చాలా కష్టాలు పడుతున్నాము. సో అలాగే ఈ స్టీల్ ప్రొడక్షన్ ప్రాసెస్లో కూడా మనకి ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకేనా. సో ఇది కూడా ఏం తక్కువ కాదు. మరి ఈ స్టీల్ సెక్టర్ యొక్క గ్రోత్ కోసం గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? ఫస్ట్ వన్, PLI స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ద గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఇంక్లూజన్ ఆఫ్ స్పెషాలిటీ స్టీల్ అండర్ ద PLI స్కీమ్ with a 5-year financial outlay of 6,300 crores. Next, green steel making. In alignment with India's net zero emissions commitments, the Ministry of Steel has undertaken various decarbonization measures for the steel sector, such as adopting the best available technologies available globally. సో ఈ పర్టికులర్ స్టీల్ మేకింగ్ ప్రాసెస్లో, ఈ పర్టికులర్ స్టీల్ ప్రొడ్యూసింగ్ ప్రాసెస్లో ఎక్కువగా CO2 ఎమిషన్స్ జరగకుండా ఉండటం కోసం బెస్ట్ అవైలబుల్ టెక్నాలజీస్ని, డీకార్బనైజేషన్ మెజర్స్ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్, ఎంగేజ్మెంట్ విత్ PM గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ హ్యాస్ ఇంటిగ్రేటెడ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ ద భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ into the PM Gati Shakti National Master Plan, uploading geolocations of over 2,000 steel units to gain insights into production facilities.
సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ స్పేస్ టెక్నాలజీ ఏదైతే ఉందో నథింగ్ బట్ బీసాగ్ ఎన్ ఏదైతే ఉందో భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఏదైతే ఉందో దాన్ని పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్తో ఇంటిగ్రేట్ చేశారనమాట. ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఏం జరిగింది, ఈ స్టీల్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జియో లొకేషన్స్ అనేవి మనకి తెలిసాయి. ఓకేనా, సో దట్ వీ కెన్ గెట్ మోర్ ఇన్సైట్స్. ప్రొడక్షన్ ఫెసిలిటీస్ మీద మనకి ఎక్కువగా ఇన్సైట్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ రిసోర్సెస్ ఉన్నాయి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. నెక్స్ట్, స్టీల్ స్క్రాప్ రీసైక్లింగ్ పాలసీ. Notified in 2019, SSRP provides a framework to establish metal scrapping centers for scientific processing and recycling of ferrous scrap from various sources, including end-of-life vehicles. ఓకేనా, సో రీసైక్లింగ్ ప్రాసెస్ని కూడా తీసుకొచ్చారు 2019లో. నేషనల్ స్టీల్ పాలసీ, సో దీన్ని 2017లో తీసుకొచ్చారు. ఇట్ అవుట్లైన్స్ ద రోడ్ మ్యాప్ ఫర్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ స్టీల్ ఇండస్ట్రీ, టార్గెటింగ్ బోత్ డిమాండ్ అండ్ సప్లై సైడ్స్ బై 2030 to 31. ఓకేనమ్మా, రైట్. India's steel industry, crucial to multiple sectors, stands as a cornerstone of the nation's economic growth strategy and initiatives like Make in India. అంతే కదా, స్టీల్ లేకపోతే ఏది జరగదు, అవునా? సో స్టీల్ అనేది చాలా వాటికి రా మెటీరియల్స్ లాగా యూజ్ చేస్తూ ఉన్నాం. రైట్. గవర్నమెంట్ సపోర్ట్ అండ్ టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఆర్ పివటల్ ఫర్ ఇండియా టు అచీవ్ ఇట్స్ అంబిషియస్ ఎకనామిక్ గోల్స్ అవుట్లైన్డ్ ఇన్ నేషనల్ స్టీల్ పాలసీ 2017 అండ్ బికమ్ ఏ $5 trillion ఎకానమీ విత్ ఇన్ 5 years. సో మనం అనుకున్న ఎకనామిక్ గోల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఆర్ $5 trillion ఎకానమీ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలి అంటే ఇలాగే గవర్నమెంట్ సపోర్ట్ అనేది ఉండాలి అండ్ ఈ స్టీల్ సెక్టర్ పరంగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కూడా ఉండాలి. ఓకేనమ్మా, రైట్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈరోజు 4 కాన్సెప్ట్స్ని ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లాస్ట్ వరకు చూసినందుకు ఇలాగే రెగ్యులర్గా చూడండి, డోంట్ మిస్ ఇట్, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, మీకు కానీ ఒకవేళ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. సో ఇలాగే మీ యొక్క పాజిటివ్ రెస్పాన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటే నేను కూడా ఇలాగే కాంప్రహెన్సివ్ క్లాసెస్ అనేవి మీకోసం తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా, రైట్. సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.